అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అత్తింటి బహుమతి. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథను చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి. మన ఛానల్ ఇంకా చాలామందికి రీచ్ అవ్వడానికి అది మీరు చేసే హెల్ప్ అవుతుంది. ఛానల్ని బూస్ట్ చేస్తూ ఒక మంచి కమెంట్ పెట్టండి. మంచి కంటెంట్ ఉన్న కథల్ని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. తప్పకుండా కథని చూసి వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి స్టోరీ నోటిఫికేషను మీ వరకు వస్తుంది. అప్పుడు మీరు ప్రతి కథని విని ఆనందించవచ్చు. ఛానల్ని బూస్ట్ చేసి ఎంకరేజ్ చేస్తూ ఒక మంచి కమెంట్ పెట్టండి. ఇంతకుముందు కథల్ని మీరు వినకపోతే మంచి కంటెంట్ ఉన్న కథలు మన ఛానల్లో చాలా ఉన్నాయి, విని ఆనందించండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? ధర్మేంద్ర భార్య భానుమతి. ఆయనది చాలా పెద్ద గవర్నమెంట్ ఉద్యోగం, అన్ని విధాల స్థితిమంతులైన కుటుంబం. భానుమతి, ధర్మేంద్ర ఇద్దరూ చాలా మంచివాళ్ళు. భానుమతికి మొదటి నుంచి గడుసుతనం ఎక్కువ అని ధర్మేంద్ర నవ్వుతూ ఉంటాడు. ఇక ఆయన విషయం దగ్గరికి వస్తే ఆయన నిజంగా ధర్మాత్ముడనే చెప్పాలి. ఒకవైపున ఉద్యోగంలో కానీ స్నేహితులతో కలిసి ఆయన ఏ రోజో వ్యాపారం మొదలుపెట్టాడు. తండ్రి కోరిక మేరకు ఉద్యోగం, అలాగే తన ఇష్ట ప్రకారం వ్యాపారం రెండింటినీ నడిపించుకు వెళుతున్నా ఎందులో అధర్మానికి పాల్పడని వ్యక్తి ధర్మేంద్ర గారు. ఊళ్ళో ఉన్నటువంటి ఆస్తిపాస్తులన్నీ కూడా తండ్రి పోయిన తర్వాత పొలాలు, తోటలు కవుళ్ళకి ఇచ్చేసి ఇంటికి కాపలాగా ఒక మనిషిని పెట్టి తల్లి భాగ్యలక్ష్మిని కూడా తమతో తీసుకొచ్చేసుకున్నారు. భానుమతి అత్తగారితో చాలా చలాకీగా సరదాగా ఉండే ఆవిడ. చాలా బాగా చూసుకుంటుంది అత్తగారిని. ఒక రకంగా చెప్పాలంటే ధర్మేంద్రకు అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు ఉన్నా కూడా తల్లిదండ్రులు వీళ్ళ దగ్గర ఉండటానికే ఇష్టపడ్డారు. భానుమతి గడుసుదే అయినా కూడా మనసు వెన్నపూస, చాలా మంచిదే. కాబట్టి కోడలంటే భాగ్యలక్ష్మికి వాళ్ళ మాలిన ప్రేమ. అత్తగారికి మందలిస్తూనే తినిపించేస్తుంది. అత్తయ్య, ఈరోజు మీరు ఇంకా ట్యాబ్లెట్లు వేసుకోవాలా, ఇంకా జ్యూస్ తాగలా, ఇంకా ఫ్రూట్స్ తినలా, లేవండి స్నానం చేతురు కానీ రండి, తలదు వేసి కొప్పెట్టేస్తాను అని అత్తగారి వెంట గిరగిరమని తిరుగుతూ ఉంటుంది. ఇక వీళ్ళిద్దరికీ ఒక కూతురు, అలాగే ఒక కొడుకు పుట్టారు. కూతురు పేరు అఖిల, కొడుకు పేరు ప్రద్యుమ్న. చిన్నప్పటి నుంచే పిల్లలు పెరిగేటప్పుడే పిల్లల మానసిక తత్వాన్ని అంచనా వేయగలిగిన వాళ్ళు ఒక్క తల్లిదండ్రులు మాత్రమేనేమో బహుశా కూడా ఈ ప్రపంచంలో. అఖిలకి ఎనలేని అహంకారం, గర్వం, పొగరు, పెంకితనం, మొండితనం. తాపట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అనుకునే తత్వం, ఎంతటి వాడినైనా కాలు కింద తొక్కేయగలననే గర్వం, మదం, కన్ను మిన్ను కానని కొవ్వు ఎక్కువగా ఉంటాయి. అమ్మని లెక్క చేయదు, నాన్నని లెక్క చేయదు, నానమ్మని లెక్క చేయదు, తమ్ముడంటే విలువ లేదు, చుట్టాలు, బంధువులు, పెద్ద చిన్న, దేవుడు, దెయ్యం దేన్ని లెక్క చేసే పని లేదు. తనకంటూ ఒక ప్రపంచాన్ని సృష్టించేసుకొని ఆ ప్రపంచంలోనే నేను ఇది నా కోసం స్థాపించుకున్న సామ్రాజ్యం అన్నట్టుగా ఉంటుంది అఖిల మనస్తత్వం. ఎందుకో ఏం పాపం చేసుకుంటే కొంతమంది పిల్లలు పుడతారో అనుకుంటారు తల్లిదండ్రులు. బహుశా ఇలాంటి పిల్లలు పుట్టిన తర్వాత నానమ్మగా ఆవిడ నోరెత్తటానికి లేదు. భానుమతి, ధర్మేంద్ర ఏదన్నా చెప్తే నా తెలుసులే అనేస్తుంది. వాళ్ళకు కూడా చిన్నప్పటి నుంచి కూతురు తత్వం వల్ల మనసు విరిగిపోయిందే. నయాన్ని చెప్పారు, భయాన్ని చెప్పారు, కొట్టి చెప్పారు, తిట్టి చెప్పారు. ఇక వినని వాళ్ళని రోజులు పెరిగే కొద్దీ, వయసు పెరిగే కొద్దీ మనంతా ఎదుగుతున్న పిల్లల్ని ఏ తల్లిదండ్రులు మాత్రం ఏమనగలరో. దీనికి అసలు ఎవరు బుద్ధి వచ్చిందమ్మా అని ధర్మేంద్ర భాగ్యలక్ష్మిని అడిగితే, ఎవరేముంది నాన్న, మీ నానమ్మ ఇలాంటిదేనయ్యా అని చెప్పుకొచ్చింది భాగ్యలక్ష్మి. దాంతో అత్తగారు మళ్ళీ తిప్పి పుట్టిందని ఆవిడ ఎన్ని చెరలు పడిందో అర్థం చేసుకుంది భానుమతి భాగ్యలక్ష్మి విషయంలో. ఇక అఖిలని ఎవరూ కెలికేవాళ్ళు కాదు. అఖిలంటే ఎవరికి అంత వల్లమాలిన ప్రేమలు కూడా ఆ ఇంట్లో ఉండేవి కాదు. ఎందుకంటే ఏదైనా లైఫ్ అనేది వయసు వరుస లాంటిది. మనం ఏది ఇస్తామో తిప్పి మనకి అదే లభిస్తుంది. మనం ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి
వల్లమాలిన ప్రేమని ఎక్స్పెక్ట్ చేసేటప్పుడు మనం వాళ్ళ విషయంలో కూడా దాన్నే ఆచరించాలేమో. అలాంటిదే అస్సలు అఖిల విషయంలో మాత్రం పొరపాటును కూడా ఎదుటి వాళ్ళకే ఒక సంస్కారం, సభ్యత, ప్రేమ, అనురాగం, ఆప్యాయత, మమత, అనురాగాలు ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేయకూడదు. అలాంటిది తనకు మాత్రం వాళ్ళు ఎలా ఇవ్వగలుగుతారో, ప్రేమగా ఏదైనా తినిపించబోయినా, ప్రేమగా ఎప్పుడైనా మాట్లాడబోయినా, ఏదైనా కొనుక్కొచ్చింది వాళ్ళ కళ్ళ ముందే పని వాళ్ళకి ఇసిరేసి, తనకు నచ్చిందే తెచ్చినా నేను తిన్నని దాన్ని బయటపడేసి వాళ్ళని ఏదో ఒక మాట మనసు ముక్కలైపోయేలా మాట్లాడటం అఖిలకి చిన్నప్పటి నుంచి అలవాటు. ఇక ప్రద్యుమ్న విషయానికి వస్తే చాలా అందంగా ఉంటాడు. దానికి తోడు చాలా మంచివాడు. హుషారు, చలాకితనం అంతా కూడా భానుమతిదే వచ్చింది ప్రద్యుమ్నకే. ఏదేమైనా సరే పరుగులు పెడుతూనే ఉంటాడు. అఖిలకి బాగా పడతాయి ప్రద్యుమ్న చేతిలో తన్నులు. అఖిలకి నోరు కుదరదు. పోరా అంటది తమ్ముణ్ణే. అంటే ఆ మాటకి మ్యాక్స్ ఊరుకుంటాడు ప్రద్యుమ్న. ఇక నువ్వేంటో అదేంటో, వేస్ట్ ఫెలో, చీప్ ఫెలో, ఆ ఫెలో, ఈ ఫెలో, నువ్వు అలా ఉంటావు, ఇలా ఉంటావు, నువ్వు అలాంటోడివి, ఇలా ఉంటావు అని తమ్ముడిని ఏదో ఒకటి కెలిగితే మగపిల్లలు ఒకసారి ఊరుకుంటారు, 2 సార్లు ఊరుకుంటారు, 3 సార్లు ఊరుకుంటారు. ప్రేమగా ఉండే అక్కల విషయాలంటే వేరే సంగతి. కానీ మనుషుల్ని విరిచేసినట్టు మాట్లాడే వాళ్ళని ఎవరు మాత్రం భరించగలుగుతారో. బాగా తడిపడుతుంది. ఇద్దరు ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు. ఇల్లు ఎగిరిపోయేలాగా ఇద్దరు ఎప్పుడు తిట్టుకుంటూనే ఉంటారు. అంత దాంట్లో కూడా భానుమతికి, ధర్మేంద్రకి, భాగ్యలక్ష్మికి ప్రద్యుమ్న అంటే పంచప్రాణాలు. ప్రద్యుమ్న ఎప్పుడు నానమ్మ ఒళ్ళో పడుకోవటం, అమ్మ నాన్నలతో కలిసే ఉండటం, తినేది ఏదైనా అమ్మకి, నాన్నకి, నానమ్మకి నోట్లో పెట్టడం, వాళ్ళతో ప్రేమగా ఉండటం, తను దాచుకున్న డబ్బులతో వాళ్ళకి అకేషన్లు గిఫ్టులు తీసుకొచ్చి ఇవ్వటం, ప్రతి విషయంలో చాలా ప్రయారిటీ ఇస్తాడు ఫ్యామిలీకి. ప్రద్యుమ్నకి ఉన్న ఒకే ఒక అల్లరి గుణం ఏంటంటే చాలా స్పీడ్ అయినటువంటి ఆలోచనలు. దానికి తోడు చాలా స్పీడ్ అయినటువంటి తత్వం ఉన్న మనిషి కూడా. చిన్న పిల్లాడయ్యుండి కూడా బైకులన్నా, కారులన్నా విపరీతమైన క్రేజు, విపరీతమైన ఇష్టం ఉండేవి. అయితే కాలచక్ర భ్రమణంలో రోజులు తరలిపోతూ ఉండగా అప్పుడు పిల్లాడు 7వ తరగతి అనుకుంటాను. ధర్మేంద్రకి వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు ఉన్నటువంటి బైకులన్నీ కూడా అమ్మటం ఇష్టం లేక, వాళ్ళేమీ పేద కుటుంబం కాదు కాబట్టి ఆయన జ్ఞాపకంగా వాటిని అలా ఉంచి తాళాలన్నీ జాగ్రత్త చేసి భాగ్యలక్ష్మి గదిలో ఒక కీ హోల్డర్కి తగిలిచ్చి ఉంచారు. ఎప్పుడు తీసేసుకున్నాడు ప్రద్యుమ్న తాళాలు తీసేసుకొని ఒక కారు తీసుకొని వెళ్ళిపోయి డైరెక్ట్గా ఎంత ఫాస్ట్గా తోలుతున్నాడంటే ఆఫీసు నుంచి వస్తున్నటువంటి ధర్మేంద్ర చూస్తే జస్ట్ మిస్ 2-3 గుద్దపోయి కొడుకు చాలా స్పీడ్గా ఆయనకన్నా ముందొచ్చి కారు అక్కడ పెట్టేసి ఏమీ ఎరగనట్టు పుస్తకాలు తీసుకొని కూర్చున్నాడు. వచ్చాక చెవి మెలేసి ఎక్కడికి వెళ్ళావురా నువ్వు అని అడిగితే, ఎక్కడికి వెళ్ళలేదు డాడీ, ఇంట్లోనే ఉన్నానంటే ఆయన సెల్ ఫోన్లో తీసిన ఫోటోలు చూపించి, మరి ఎక్కడుంది ఎవర్రా నీ డూపా అని కాలిపోతున్న కారు ఇంజన్ని భార్యకి తల్లికి చూపించి, అంత దూకుడు పనికిరాదు నాన్న, అంత ఫాస్ట్ డ్రైవింగ్ చేయకూడదురా అంటే, డాడీ లైఫ్లో మనిషికి బళ్ళకి స్పీడ్ లిమిట్లు ఉండాలని అనుకోకూడదు, దూసుకెళ్ళిపోవాలి అంతే రాంబాణంలాగా అన్న తర్వాత, అసలు ఎవరు బుద్ధి వచ్చిందిరా, నేనంత ఫాస్ట్గా వెళ్ళను, మీ అమ్మకు అసలు స్పీడ్ అంటే భయం, నానమ్మకి భయం, మీ నాన్నరా అంది భాగ్యలక్ష్మి. అమ్మ అంటే మీ నాన్న అంతే, ఏ కారు వస్తే మార్కెట్లోకి అది మన ఇంట్లోకి రావాలి, అలాగే దాని మీద రేసులకు వెళ్ళి రావాలి, చాలా స్పీడ్గా తోలుతాడు ఆయన, ఆ యాక్సిడెంట్లోనేగా ఆ మహానుభావుడు నన్ను వదిలిపెట్టిపోయింది, బైకులు కూడా అలాగే తోలుతాడుగా, మీ నాన్న తాత బుద్ధులు ఎక్కడికి పోతాయి రాక అని భాగ్యలక్ష్మి అంటే, వీడు ఇలాగే ఉంటాయి పెద్ద అయిన తర్వాత ఇంకేం ఆనకట్ట వేయగలుగుతామండి మనం అనేసింది భానుమతి. ఉన్న ఒక్కగానొక్క కొడుకు అంటే పంచప్రాణాలు, కోట్ల రూపాయల ఆస్తికి వారసుడు వాడు. ఒరే ఏమవుదాం అనుకుంటున్నావు కన్నా పెద్దయ్యాక అన్నాడు ధర్మేంద్ర. అంటే ఆ మాటకి 10th అయ్యాక డిసైడ్ చేసుకుని చెప్తా డాడీ అన్నాడు. అలాగేలే అని చెప్పి ఆ రోజు నుంచి ఇంట్లో ఉన్న అన్ని బళ్ళు, అన్ని కార్ల కీసులు తీసుకొచ్చి లాకర్లో పడేసి తాళాలు వేసేసాడు. డాడీ అంటే, నీకు లైసెన్స్ వచ్చే ఏజు కాదు, నువ్వు ఇప్పుడు బళ్ళను అంత అడ్డగోలుగా తోలి నువ్వు ఏదో ఒకటి ఇంటి మీదకి తెచ్చి, నువ్వేదో ఒకటి నీ ఆరోగ్యం మీదకి తెచ్చుకుంటే బండి పోతే ఇంకో బండి కొనుక్కోవచ్చురా, కొడుక్కి ఏదన్నా అయితే తండ్రిగా తీసుకోవటానికి నేను సిద్ధంగా లేను అనేశాడు ఆయన. ఆ తర్వాత ప్రద్యుమ్నది 10th అయిపోయింది. ఇంటరు ఎంపీసీలో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత ఒక రోజున ధర్మేంద్ర ఆయన స్నేహితులతో కలిసి
ఎక్కడో ఒక చోట పార్టీ ఉంటే వెళ్ళి కాస్త పొద్దుగూకిందని ఆయన భార్య వస్తున్నారు. వస్తుంటే ఇక ఎప్పుడు తీశాడో ఎలా తీశాడో ప్రద్యుమ్న ఇంట్లో నుంచి బైక్ని తీశాడు, తాతగారిదే. తీసి ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాడంటే అసలు ఒక రకంగా సినిమాల్లో చూపిస్తారు గోస్ట్ రైడర్లో వెళ్ళినట్టు బైకుల మీద అంత ఫాస్ట్గా దూసుకొని వెళ్ళిపోతుంటే కొడుకు వెళ్ళిన స్పీడ్కే భానుమతి ఉలిక్కిపడి ఆయన చేతిని గట్టిగా కౌగిలించుకుంది. బాబు చిన్నబాబు చాలా స్పీడ్గా వెళ్తున్నాడంటే ఎదురుగా వచ్చే లారీ ముఖం మీద దాకా వచ్చిన తర్వాత అప్పుడు ఓవర్టేక్ చేసి వెళ్ళేపాటికి బీపీ ఎక్కువైపోయి కళ్ళు తిరిగి పడిపోయింది కారులోనే భానుమతి. ఆయనకు కూడా ఒక్క క్షణం గుండె ఆగి తిరిగి గుండె కొట్టుకుంటున్నట్టు అనిపించేపాటికి డ్రైవర్ కూడా హడలిపోయే చెమట్లు పట్టేసినాయి. బాబు ఎంత స్పీడ్ మీద వెళ్తున్నాడో తెలుసా, ఆల్మోస్ట్ పెట్టేశాడు బాబు ఇక ఫాస్ట్ అన్న తర్వాత ఆయన ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చేసరికి ఏమీ ఎరగనట్టు నానమ్మ సున్నుండలు పెడితే తింటూ కూర్చున్నాడు ప్రద్యుమ్న. వచ్చి రాగానే భానుమతిని ముందు పడుకోబెట్టి డాక్టర్కి ఫోన్ చేస్తే ఏమైందిరా అంది భాగ్యలక్ష్మి. ఉన్నాడుగా వీడు ఒకటి చేయడమ్మా, వీడిందాక ఇలా వస్తున్నాడు, వాడు బైక్ కీస్ తీసుకెళ్ళింది కూడా నీకు తెలీదా ఏంటే, తీసావా నాన్న అంటే ప్రద్యుమ్న ఏం మాట్లాడకుండా కూర్చున్నాడు. నీకేం చెప్పానురా, నేను ఇలాంటి పనులు చెయ్యొద్దని చెప్పానా, నీకేదైనా అయితే అమ్మ నేను నానమ్మ ఏమైపోతాం, బతుకుతామో బతుకమో అనేది ఆలోచించవేంట్రా డాడీ, మనిషి ప్రాణాలకే గ్యారంటీ ఉందా చెప్పు, ఫాస్ట్గా వెళ్ళినా పోతాం వెళ్ళకపోయినా పోతాం, మళ్ళీ చెప్పరా అంటే అవును డాడీ మనిషి ప్రాణాలకి ఎవడు గ్యారంటీ అనేపాటికి వీడింత ఎమోషనల్లెస్గా రూత్లెస్గా వీడు ఇంత దయా కనికరం జాలి లేకుండా పెరుగుతున్నాడు ఏంటండి అంది భానుమతి. అనేసరికి నువ్వేం చదువుతున్నావురా ఇప్పుడు అన్నాడు ఆయన. ఎంపీసీ, ఆ తర్వాత మెకానికల్ ఇంజనీరు. ఓహో, ఆ తర్వాత ఏం చేద్దామని ఏదో ఒకటి సృష్టించాలి డాడీ. ఇలా అసలు ఆకాశంలో ఎగిరే కార్లు ఎందుకు సృష్టించకూడదో, ఫ్లైట్లు నేల మీద దిగి నడిచేలాగా ఎందుకు సృష్టించకూడదో అంటే ఇప్పుడు నువ్వు కొత్త ఇన్వెన్షన్స్ చేస్తానంటావు. అవును అన్న తర్వాత సరే అయితే అని తెల్లారి కొడుకుని లాక్కెళ్ళి ఎంపీసీ క్యాన్సిల్ చేయించేసి తీసుకెళ్ళి బైపీసీలో పడేశాడు. డాడీ నాకు అస్సలు ఇష్టం లేదు డాక్టర్ చదవటం, నా బుర్రకు అసలు ఎక్కదు డాడీ బయాలజీ ప్లీజ్ అంటే, నీకు మనుషులు మొక్కలు చెట్లు ప్రేమలు వాటికి కలిగే నొప్పి బాధ టెన్షన్స్ అంటే ఏంటో తెలియాలిరా, నీకు అసలు మిషన్ల గురించి తప్ప మనుషుల గురించి అర్థం కావట్లేదు ప్లీజ్ డాడీ అంటే నా మీద ఒట్టేయి నువ్వేమన్నా మాట్లాడితే అన్న తర్వాత మాట్లాడలేకపోయాడు ప్రద్యుమ్న. ఈలోపు ఇక బైపీసీ ఎలాగైతేనేమే ఇంట్రెస్ట్ లేకపోయినా ఏదో చదువుకొస్తుంటే మళ్ళీ గమనించిన ఆయన ఎంపీసీలో 1 సంవత్సరం పోయింది రోయ్, బైపీసీ మీద ఇంట్రెస్ట్ పెట్టి చదవకపోతే నీట్లో ర్యాంకు రాకపోతే జాయిన్ చేయను అనుకుంటున్నావేమో, సీటు కొనేయటానికి సిద్ధపడ్డాను, కాకపోతే ఒకటి నువ్వు మంచిగా చదివావు అనుకో మంచి స్పోర్ట్స్ బైక్ కొనిద్దాం అనుకున్నాను, నిజంగా కొంటావా అన్నాడు. నిజంగా కొంటా, నీకు 30 లక్షల రూపాయలు ఖరీదైన బైక్ అయినా సరే కొనిస్తా అంటే ఇహ చూడు ఎలా చదువుతానో అన్నాడు. అన్న తర్వాత ఇంటర్ అయిపోయిన తర్వాత నీట్లో ర్యాంక్ వచ్చినా తను చేర్చాలనుకున్నటువంటి యూనివర్సిటీలో అది పనికిరాదని తెలిసి సీటు డబ్బులు ఇచ్చి కొనిమని ప్రద్యుమ్ననే ఎంబీబీఎస్లో జాయిన్ చేశాడు ధర్మేంద్ర. బైక్ అన్నావు అన్నాడు అంటే ఆ మాటకి ఇప్పుడు కాదుగా, నువ్వు ఎంబీబీఎస్ 5 years కంప్లీట్ చేస్తే అప్పుడు కొంటా డాడీ అంటే, అదుగు డ్రైవర్ అంకుల్ ఉన్నాడు, చక్క పొద్దున్నే నిన్ను దింపొస్తాడు, మధ్యాహ్నం వేడివేడిగా లంచ్ పంపుతారు నానమ్మ అమ్మ, సాయంత్రం నిన్ను తీసుకొస్తాడు డాడీ. ముష్టెదవల్లాంటి మా ఫ్రెండ్స్ అందరికి కూడా బైకులు ఉన్నాయి, నువ్వే నాకు బైక్ కొంటలేదు డాడీ అంటే, వాళ్ళకి కొనకపోయినా పెద్ద ఇదేం లేదు నాన్న, 30ల మీదను 40ల మీద వెళ్ళే ఎదవలకి కొనకపోయినా ప్రాబ్లం లేదు, మనమంతా కూడా 150 above 160 above ఫాస్ట్ల మీద వెళ్తాం కదా, కాబట్టి నీ విషయంలోనే ఆలోచించాలి అన్నాక డ్రైవర్ అంకుల్ ఒకసారి మీరు అడ్డం లేసి కీస్ ఇవ్వరా బాబు, నాన్నగారు నన్ను 1 నెల లీవ్ కావాలన్నా తీసుకో, 2 నెలల శాలరీ ఇస్తాను, బాబుకి కీస్ ఇచ్చామంటే తల తీసేసి పోలీస్ స్టేషన్లో పెట్టి లైఫ్ లాంగ్ బయటికి రాకుండా జైల్లో తోయిస్తానన్నారయ్యా, నా ఫ్యామిలీ ఆధారపడింది బాబు, నా మీద నీ దండం పెడతానని ఆయన కీస్ ఇవ్వటం మానేశాడు. నానమ్మ అంటే తాళాలు లేవుగా బుజ్జి, నాన్న తీసేసుకున్నాడుగా, అమ్మ అంటే చెంప పగల కొడతాయదవా అనేసి వెళ్ళిపోయింది ఆవిడ. దాంతో
కాలేజీలో ఫ్రెండ్స్ దగ్గర బైకులు తీసుకుని ఆ బైకులు తోలుతుంటే కాలేజ్ వాళ్ళు ఫోన్ చేసి ధర్మేంద్రని రమ్మంటే భానుమతి భాగ్యలక్ష్మిని వెంట పెట్టుకొని వెళ్తే, బాబు జస్ట్ ట్రయల్స్ వేస్తే గ్రౌండ్లో ఒక్కసారి చూద్దురు రండి సార్ మీరు అనేసరికి, ఎవరిచ్చారు వీడికి బైకులు కార్లు, ఉన్నారుగా ఈ సన్నాసులు ఇచ్చినట్టున్నారు చూడమంటే, నేల ఇంత లోతున దిగిపోయి ఉందే మావాడే అంది భాగ్యలక్ష్మి. మరి నీ మనవడి క్రెడిట్ ఏమనుకుంటున్నావు అత్తయ్య అంది భానుమతి. అనేపాటికి, ఒరేయ్ మీలో ఒక్కళ్ళైనా సరే వాడికి బైకులు ఇచ్చినట్టు కానీ కార్లు ఇచ్చినట్టు కానీ తెలిసిందో తాట తీస్తాను జాగ్రత్త అని ధర్మేంద్ర చెప్తే డిబార్ చేసి పడేస్తామన్నారు కాలేజీ వాళ్ళు. అలా ప్రద్యుమ్న ఆశ అడియాసగా మిగిలిపోయింది. ఈలోపు అఖిలది ఇంజనీరింగ్ కంప్లీట్ అయింది. నేను పీజీ చదవాలి, నేను ఉద్యోగాలు వెలగబెట్టాలి అని చాలా ఫోర్స్ మీద చాలా మాటలు మాట్లాడేసింది అఖిల. నీకు 2 ఆప్షన్స్ అమ్మా. ఒకటి, నువ్వెవరినైనా ప్రేమిస్తే చెప్పు, అది ఏ నీతిమాలిన విధవనో కాకుండా అన్ని విధాల యోగ్యుడైన వాడైతే ఆలోచించి వెళ్ళి మాట్లాడి పెళ్లి చేస్తాం. లేదు అంటే మేము ఆల్రెడీ సంబంధం చూసించాము, నువ్వు చేసేసుకో అంటే, అదేంటి నా ఇష్టం ఉండదా అందే. నీ ఇష్టం ఉండేటట్టయితే కనుక నువ్వు మా ఇష్టానికి తగ్గట్టుగా పెరగాలిగా, పెరిగావో మరి అని అడిగిన తర్వాత, నేనెవరిని లవ్ చేయలా అంది. అయితే మేము చూసినోడిని చేసుకో అని అమెరికా సంబంధం. అబ్బాయి పేరు శరత్. అక్కడ ఇల్లు వాకిలే, వాడికి అక్కడ బిజినెస్ ఉద్యోగం అన్నీ ఏడిసినే. వాళ్ళ ఫ్యామిలీ 7 తరాల నుంచే మీసాల మీద నిమ్మకాయలు కోడిగుడ్లు నుంచోబెట్టినంత మగాళ్ళు పుట్టిన ఫ్యామిలీ అని తెలిసి, కూతురు బలుపు పొగరు వాళ్ళైతే అణిసి సరిగ్గా ఉంచుతారులే అని ధర్మేంద్ర భానుమతి ఇచ్చి చేస్తే, అల్లుడిని ఆడంగి వెధవని చేసేసి అల్లుడి చేత అంట్లు తోమిచ్చి వంట చేయించి బట్టలు ఉతికిచ్చి ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు కూడా అప్లోడ్ చేసేసింది కూతురు. అత్తామామల్ని పిల్లుల్ని చేసి ఓ మూల కూర్చోబెట్టేసిందే. ఇదేంటండి అని భానుమతి అంటే, దాని అహంకారం గురించి తెలియందేముంది చెప్పు. అంతటి అహంకారం ఉన్న మనిషి అలా కాక ఒక మగాడిని ఎలా చూడగలుగుద్ది? వీడేదో పెద్ద మగాడని వీడి సంబంధం తీసుకొస్తే దీనికి ఆడతనం నేర్పిస్తాడనుకుంటే, చవటబాజమ్మలాగా వీడేంటండి ఇలా తయారైపోయాడు అనుకున్నారు అల్లుడు గురించి. ఏది ఏమైతేనేమి వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటున్నారుగా అని, నాకు ప్రాపర్టీలో నా వాటా నాకు పెట్టే నాన్న అంది కూతురు పెళ్లిలోనే. అనేసరికి కూతురికి 1/4 వాటా పెడితే, అదేంటి నాకు హాఫ్ పెట్టవా అని అడిగితే, హాఫ్ ఎందుకు పెడతానమ్మా, ఎలా పెడతానో, నీకెంత పెట్టాలో ఏం పెట్టాలో మాకు తెలియదా ఏంటి అంటే, అదేంటి అన్న తర్వాత, మీ అత్తామామలు అసలు కట్నం అక్కర్లేదన్నారు. వాళ్ళు అక్కర్లేదంటే నేను కావాలంటున్నాను కదా, నువ్వు కావాలన్నావనే కదమ్మా 2 కోట్ల రూపాయల నగలు, దానికి తోడు 10 కోట్ల రూపాయలు ప్రాపర్టీలు, 5 కోట్ల రూపాయలు క్యాష్, దాంతోపాటు నీ మొగుడికి 5 కోట్ల రూపాయలు యుఎస్లో బిజినెస్లో ఇన్వెస్ట్ చేయమనమని, ఆ షేర్లు నీ పేరు మీద రాయమనమని ఇచ్చాను అంటే, మిగతాది మొత్తం ప్రద్యుకేనా? మిగతాది మొత్తం ప్రద్యుకా, మిగతాది మొత్తం ఎవరికా అని నువ్వు అడిగే రైట్ నీకు లేదమ్మా. ఎందుకనంటే అవి మావి, మేమెవరికి పెట్టుకుంటామో మా ఇష్టం, కొడుక్కే పెట్టుకుంటానని చెప్పొచ్చు కదా నాన్న అనేసింది. ఎంత పెట్టినా చాలదని నువ్వు అనొచ్చు కదే, అయినా నీ మొగుడు అమ్మా నాన్నలకి ఒక్కడే కొడుకు. ఎంత ఆస్తిపాస్తులున్నాయి నీ మొగుడికి, 10 తరాలు తిన్నా తరగనంత ఆస్తుంది. అడుక్కు తినేదానిలాగా ఏంటి పనులు నువ్వు? ఒకవేళ మేము ఉన్నది మొత్తం ఊడ్చి నీకే పెడితే రేపు నీ మొగుడు ముందు ప్రతి ఏమైపోతాడో? వాడు ఏ అడుక్కు తినే రోడ్డు మీద దివాళా తీసి తిరగాలనుకుంటున్నావా ఏంటి? వాడు డాక్టర్ చదివితే రేపు హాస్పిటల్ పెట్టించరా? హాస్పిటల్ పెడితే 2 చేతులా సంపాదించరా అంటే ఏంటి నువ్వు అనేదే? మొత్తం ఆస్తి నా పేరు మీద పెట్టమంటున్నాను. మొత్తం చాలా అమ్మ, లేకపోతే గనక కృష్ణా బ్యారేజీ, గోదావరి బ్యారేజీ, దానికి తోడు ఇక పార్లమెంటు, అసెంబ్లీ, అలా వెళ్ళిన తర్వాత హైటెక్ సిటీ మొత్తం కూడా రాయించి తెమ్మంటావా? కుదిరితే అవి కూడా రాయించుకునేదాన్న, ఏం మనవి కాదు కదా. నీ అత్యాశ కూలిపోను, ఇలా తయారయ్యావేంటి నువ్వు అంది భాగ్యలక్ష్మి. నువ్వు నోరు మీవే ముసల్దానా అంటే, మేము పెట్టగలిగినంత వరకు పెట్టామమ్మా, ఇష్టమైతే తీసుకోలేదంటే వదిలేసి వెళ్ళిపో ఇవి కూడా అనేసాడు ఆయన. ఎందుకు వదులుకుంటాను అనే, ఇచ్చినంత వరకు తీసుకొని ఆ మొగుడు నచ్చలేదు, మహేష్ బాబు లాంటి చేసుకోవాలనుకున్నానందే. పర్లా విడిమిని మహేష్ బాబులా ఉంటాడు, చేసుకో, అందరూ మహేష్ బాబులనే చేసుకోవాలంటే పాపం మడే మహేష్ బాబు పెళ్ళామేమనుకోవాలి? అందరూ చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ కావాలనుకుంటే ఎట్టాగా ప్రపంచం మీద ఉండే మిగతా వాళ్ళందరూ
వాళ్ళందరూ మగాళ్ళు కాదా? అప్పుడు అబ్బాయిలందరూ కూడా అనుకుంటారు అందరూ ఐశ్వర్యరాయిని చేసుకోవాలి, అందరూ ఎక్కడ రష్మిక మండన్నానే చేసుకోవాలని. అందరికీ అలాగే కుదురుద్దా ఏంటి? ఎవడి పెళ్ళాన్ని వాడు అప్సరస ఊర్వశి అనుకోవద్దు. అలా అనుకుంటే నువ్వెలా ఉంటావే? మగరాయిళ్ళ ఉంటావు. నీ మొగుడికి ఏమైంది? అంత చక్కగా ఉంటాడైతే ఏమో, నాకు వాళ్ళు మగతనము కనిపించట్లేదు, వాళ్ళు మీరు ఎక్స్పెక్ట్ చేసిన అందచందాలు కనిపించట్లేదు. పర్లేదమ్మా, వాడైతే పిల్లల్ని కంటానికి పర్ఫెక్టు, కాపురం చేయటానికి పర్ఫెక్టు, బిజినెస్ చేయటానికి పర్ఫెక్టు, చదువుకున్నాడు, సంస్కారం ఉంది, అమ్మా నాన్నల్ని బాగా చూసే కొడుకు, ఇక పెళ్ళాం తన్నినా తిట్టినా పడుంటాడు, నీకు కావాల్సిన క్వాలిటీ అయితే అదొకటి ఏడ్చిందిగా వాడి దగ్గర అనేసి కూతుర్ని ఇవ్వాల్సింది ఇచ్చి పెళ్ళి పంపించిన అక్కడికి వెళ్ళిన తర్వాత తృప్తి అనేదే లేదు అఖిల మనసుకి. ఈలోగా ఆడుతూ పాడుతూ ప్రద్యుమ్న ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయింది. పేరుకు డాక్టర్ అన్న మాటే కానీ అసలు రౌడీవిరా నువ్వు. ఆ అల్లరేంటి, ఆ ఇదేంటి, ఇలాగే ట్రీట్ చేస్తావా? రేపు పేషెంట్లను కూడా డాడీ ఒక విషయం చెప్పమంటావా? ఇప్పుడు పేషెంట్ల దగ్గరికి వెళ్ళి కొంతమందికి లైఫ్ స్పాన్ తక్కువ ఉందనుకో, మీరు బ్రతకరు, మీరు పోతారు అని చెప్తే 10 రోజులు బ్రతికేవాడు కూడా 10 గంటల్లో పోతాడు నాన్న. అలా కాకుండా మనం సరదాగా ఉండి వాళ్ళని ఆడుతూ ఆడిస్తూ అసలు ఆ జబ్బు అనేదే వాళ్ళకు గుర్తు లేకుండా చేసేసాం అనుకో నాన్న, 10 రోజులు బ్రతికేవాడు కూడా 10 నెలలు బ్రతికే ఛాన్స్ ఉంది. వాడన్నది కూడా నిజమే కదరా అంది భాగ్యలక్ష్మి. భాగ్యలక్ష్మికి ఎప్పటి నుంచో ఒంట్లో బాగోదు. నిజం చెప్పాలంటే ప్రద్యుమ్న చలాకీ మాటలు, ప్రద్యుమ్న కౌగిలించుకోవటం, నానమ్మతో కబుర్లు చెప్పటం, అమ్మా నాన్నతో సరదాగా ఉండటం, ఇందువల్లే వాళ్ళది మర్చిపోయి మరీ ఆ ఆరోగ్య సమస్యల్ని దాటేయగలుగుతారనేది ప్రద్యుమ్న నమ్మకం. ఎంబీబీఎస్ అయిపోయిందిగా డాడీ, స్పోర్ట్స్ బైక్ కొంటానన్నావుగా డాడీ, అందుకే పడి పడి చదివాను డాడీ, మంచి పర్సంటేజ్ కూడా వచ్చిందిగా డాడీ అన్నాడు ప్రద్యు. ఆ మాటకి ఆయనకి జాలనిపించింది. పోనీలేరా కొనివచ్చుగా అంది భాగ్యలక్ష్మి. పోన్లేండి అంది భాను. ఆ మాటకి ధర్మేంద్ర చిన్నప్పటి నుంచి నేను ఎంపీసీ చదువుదాం అనుకున్నాను, మెకానికల్ ఇంజనీర్ అవుదాం అనుకున్నాను, ఫ్యాక్టరీ పెడదాం అనుకున్నాను, చాలా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాను, నా కలలన్నీ కూడా నువ్వు కాకుండా చేసావని ఏడ్చిన కొడుకు గుర్తుకొచ్చి ఆయనకి బాధ అనిపించి మాట ఇచ్చిన ప్రకారం 30 లక్షలు పెట్టి కొంటానన్నోడల్లా 50 లక్షలు పెట్టి బైక్ ఫారెన్ నుంచి తెప్పించాడు. అయితే ఆ బైకును చూడగానే ప్రద్యుమ్న బైక్ మీద పడిపోయి బైక్కి ముద్దులు పెట్టుకొని బైక్ని హక్ చేసుకుంటే, ఒరే అది నీ పెళ్ళాం కాదురా, అంతకన్నా ఎక్కువే డాడీ, ఒరే అది నీ గర్ల్ ఫ్రెండ్ కాదురా అంటే, నీకేం తెలుసమ్మా, నా వయసు కుర్రాళ్ళకి బైక్ ఈజ్ యాన్ ఎమోషన్ అమ్మా, నీకు అది చెప్పినా అర్థం కాదే, ఎంతమంది ఫ్రెండ్స్కి ఉందో తెలుసా బైకులో. కాకపోతే నా బైక్ లాంటిది లేదులే, లేట్ చేసిన నా బుజ్జి డాడీ, నా బంగారు డాడీ అనే అమ్మని నానమ్మని కౌగిలించుకొని ముద్దులు పెట్టుకొని వాళ్ళ నాన్న ముద్దులు పెడితే, సరే పద ట్రైల్ వెళ్ళొద్దాం అన్నాడు ఆయన. ఓ ఎస్ దా అని వాళ్ళ నాన్న ఎక్కించుకొని అలా తిప్పే దూసుకెళ్ళిపోద్ది డాడీ గాల్లో, ఇది తెలుసా జూమ్ అని అనేసరికి అవునా అన్నాడు ఆయన. అంటే ఈ సందులో బ్రేక్ వేస్తే పక్క సందులో ఆగుద్ది తెలుసా అన్నాడు. నిజమా అందావిడ. అనేసరికి అవుననే స్టార్ట్ చేస్తే, ఇదేంటి టైర్ వేసే బుడ్డోడు కూడా దీనికన్నా టైర్ ఆట ఆడుకుంటూ ముందెళ్ళినంత స్లోగా వెళ్తుంది ఏం డాడీ అన్నాడు. అంటే దానికి స్పీడ్ లిమిట్ ఉంది నాన్న, స్పీడ్ బ్రేకర్ ఆల్రెడీ దానికి నేను స్పీడ్ లాక్ వేయించేసాను రా, నీకు స్పీడ్ బ్రేకర్ని నేను ఎటు వేయలేను కదా, అందుకని దానికి స్పీడ్ లాక్ వేయించా. డాడీ స్పోర్ట్స్ బైక్కి ఎవడైనా స్పీడ్ లాక్ వేయిస్తాడా? నీ వల్లే అయిందా ఏంటి డాడీ ఇదే? అది ఆల్రెడీ వచ్చేక్కడికి 3 నెలలు నాన్న, దాన్ని నీకు తగినట్టుగా నేను మొత్తం చేయించి ఇంటి దాకా తెప్పించేపాటికి పట్టింది ఎంత టైం రా అంటే, ఇంకెందుకు నేను ఈ బైక్ వేసుకెళ్ళటం, ఎవరు చెప్పారు రా నీకు ఈ బైక్ మేము బయటికి ఇస్తున్నామని అన్నారు ముగ్గురు ఒకేసారి. మరి మన గార్డెన్లో అలా సరదాగా తిప్పుకుంటావని, ఎలా తిప్పుకుంటానని నేనేమైనా బోరుదే బుడ్డోడిని అనుకుంటున్నారేంటే ముగ్గురు అంటే, అదేరా నీకెప్పట్లాగానే నువ్వు ఎండి, నిన్ను నేనేమి ఫారెన్ పంపించట్లా, నాకు తెలిసిలే నిన్ను పంపిస్తే ఏమవుద్దో కానీ ఇక్కడే చదువుకుంటున్నావు, మా ఎదురుగానే చదువుకుంటున్నావు, ఆల్రెడీ ఇదిగో నీ ఎండీకి అన్నీ రెడీగా ఉన్నాయి, ఫీజు కూడా కట్టేశాను. డాడీ నేను అబ్రాడ్ వెళ్తానన్నాగా, వద్దన్నాగా అన్నాడు ఆయన. అన్న తర్వాత మరి ఇదేంటి అంటే, నువ్వు ఎప్పట్లాగానే
నీకు డ్రైవర్ అంకుల్ రెడీ, ఎప్పట్లాగానే కారు రెడీ, కారు మార్చానురా, కొత్తది కొన్నా చూడు అన్న తర్వాత ఏం కొన్నా నేను వెనక సీట్లోనేగా. అబ్బే వద్దురా, కారు పైన ఎక్కెళ్దుగా నువ్వు అంది భానుమతి. ఇంతకీ డాడీ లాక్ తీయించవా? సారీ నాన్న, చెప్పాగా గార్డెన్లో తిప్పుకో, లేదనుకో నీతో పాటు నేను వస్తా, కాస్త మన సందు చివర ప్లే గ్రౌండ్ ఉంది, అక్కడికి వెళ్ళి తిప్పుకుందు కానిపా. అంతోటి దానికి కొనుక్కోవటం ఎందుకు, చిన్నప్పుడు నేను నా బుజ్జి 3 చక్రాల సైకిల్ని ఇరగదొక్కేసేవాడిని తెలుసు నాన్న, నువ్వు అలా అన్నిటినీ ఇరగొట్టి ఇరగతొక్కుతావని తెలుసు కాబట్టే మేము ఇలాంటివి చేసాం. ఎందుకంటే ఆ తర్వాత నీకేదన్నా అయితే ఈ గుండెలు తీసుకోవటానికి సిద్ధంగా లేవు కదరా, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తారు ముగ్గురు చిన్నప్పటి నుంచి అంతే అన్నాడు ప్రద్యుమ్న. అంటే ఆ మాటకి ఎమోషనల్ బ్లాక్మెయిల్ అని ఎందుకు అనుకుంటావురా, నీకేదన్నా అయితే ఈ ముసలి ప్రాణాలు తట్టుకోలేవని అనుకోవచ్చుగా. సర్లే అని కాలేజీకి వెళ్ళి అయితే ఒక మాట, ఎండీలో మంచి మార్క్స్ తెచ్చుకొని కంప్లీట్ చేస్తే నాకేమిస్తావు? హాస్పిటల్ ఇస్తాను గిఫ్ట్గా. ఏమిస్తాను? పెద్ద హాస్పిటల్ కట్టిస్తున్నాను రా, ఈ 2 ఏళ్లలో అయిపోద్ది. అబ్బా అది నీ కోసంలే, నా కోసం ఏంట్రా వెదవా, పేషెంట్లను ట్రీట్ చేయవా, పేషెంట్లను చూడవా, ఎందుకు చదివావురా డాక్టర్ నువ్వు అంటే, అది కాదు డాడీ, నాకు నేను అడిగిన కారు కొనిస్తావా? నో స్పీడ్ లాక్, ఫస్టే చెప్తున్నాను అంటే, సరే కొంటాలే అంటే, ఒట్టే అంటే ప్రత్యో అంది భాగ్యలక్ష్మి. లేదు నానమ్మ, ప్రామిస్ చేయమని డాడీని, అలా అయితేనే ఎండీకి వెళ్తా, లేకపోతే వెళ్ళను. ఇంతకీ ఏ కారు కావాలరా అంటే, ల్యాంబోర్గిని అన్నాడు. ఎంతో తెలుసా అది అంది భానుమతి. సరేరా కొనిపెడతానైతే, నువ్వు ఎండీ కంప్లీట్ చేసి నేనన్న ప్రకారం నువ్వు హాస్పిటల్ పెట్టి నువ్వు పేషెంట్లని ట్రీట్ చేయడం స్టార్ట్ చేయి. నువ్వు ఎప్పుడైతే ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తావో, స్టార్ట్ చేసిన 3 నెలల్లో నీ కళ్ళ ముందు ఉంటుంది ఆ కారు అని చెప్పాడు ధర్మేంద్ర. డీల్ డాడీ అన్నాడు ప్రద్యుమ్న. మీరు కూడా ఏంటండి, కోట్ల రూపాయలు పెట్టి కొనిస్తారా పిల్లలకి కారు? ఎవరి కోసం నేను సంపాదించేది ఇదంతా? ఎవరి కోసమే నా స్త్రీధనం? ఎవరి కోసం? మీ మామయ్య పెట్టిన స్థిరచరాస్తులు మనవడికని ఎవరి కోసం? ఏం చేసుకుంటామమ్మా, మనకి ఎన్ని తరాలు తింటే తరగనంత ఉంది కదే, ఏం చేసుకుంటా? నీకు నీ పుట్టింటోళ్ళు పెట్టిందంతా ఎవరికి? వాడికే. మరి వాడు ఒక కారు అడిగితే కొనిస్తే పోయిందా? పోనీలేవే, వాడి సరదాలు సంతోషాలు లేకపోతే మన జీవితాల్లో ఏమున్నాయమ్మా అంద అత్తగారు. సరే కానివ్వండి అన్నాక పడి చదివాడు ఆ ఎండి. మంచి మార్కులతో పాస్ అయ్యాడు. పాస్ అయిన వెంటనే అన్నమాట ప్రకారం హాస్పిటల్ రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిన తర్వాత హాస్పిటల్ని ఓపెన్ చేయించిన తర్వాత ప్రాక్టీస్ స్టార్ట్ చేశాడు. ప్రద్యుమ్నలో ఉన్నటువంటి మ్యాజికల్ వాయిస్కో లేకపోతే తన బిహేవియర్కో కానీ పేషెంట్లు హాస్పిటల్ పెట్టాడో లేదో అలా స్టార్ట్ అయినటువంటి పేషెంట్లు మౌత్ పబ్లిసిటీతోనే కిక్కిరిసిపోయేలాగా రావటం మొదలుపెట్టారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కాబట్టి, దట్టు ప్రద్యుమ్న తీసుకుందే హార్ట్ సంబంధించింది కాబట్టి మిగతా డాక్టర్స్ అందరినీ కూడా అక్కడ రిక్రూట్ చేసుకున్నాడు తన ఫ్రెండ్స్నే. అందులో గైనిక్ ఉన్నారు, ఆర్థో ఉన్నారు, దానికి తోడు పిల్లల డాక్టర్లు ఉన్నారు, కళ్ళ డాక్టర్లు ఉన్నారు. ఒక్కసారి పేషెంట్ లోపలికి వస్తే అన్నీ క్లియర్ చేయించుకొని బయటికి వెళ్ళిపోవచ్చు. అలా అన్నీ ఉండేలాగా చూసుకున్నాడు కొడుకు. మరి నా కారు సంగతి ఏది? వాడు ఎంత ఎదిగినా కూడా, హాస్పిటల్ మీద అంత వస్తున్నా కూడా చూసావా, వాడు ఇంకా నా కొడుకే, నన్నే అడుగుతాడు, నిన్నే అడుగుతాను. మరి నిన్ను ఎవరిని అడుగుతాను? నువ్వు నా డాడీ అయితే హాస్పిటల్ మీద వచ్చేయన్ని నువ్వు చూసుకో, అవి నాకెందుకు? నువ్వే ఇస్తున్నావుగా అందరికీ శాలరీలు, నువ్వే ఇస్తున్నావుగా హాస్పిటల్లో ఉన్నటువంటి స్టాఫ్కి అంతా శాలరీలు, మేనేజ్మెంట్ అంతా చూసుకుంటున్నావుగా, అవన్నీ నాకెందుకు? నా డాడీ అయితే నువ్వేగా ఎప్పటికే, నేనైతే నిన్నేగా అడిగేది అంటే కొడుకుని చూసుకొని ఆయన మురిసిపోయే, అందరూ మీ అబ్బాయి ఆహా, మీ అబ్బాయి ఓహో, మీ అబ్బాయి సర్జరీ చేస్తే తిరుగులేదు, పెద్ద పెద్ద మినిస్టర్ల దగ్గర నుంచి పెద్ద వాళ్ళు మంత్రుల దాకా పిల్లాడి చేత సర్జరీలు చేయించుకోవటానికి వస్తూ పొగుడుతుంటే, పుత్రుడు కలిగినప్పుడు కాదా ఆ పుత్రుని కానీ నలుగురు పొగిడినప్పుడు అనే ఆయన గుండెలు నిండిపోయాయి. దానికి తోడు వచ్చిన పేషెంట్నే వాళ్ళు ఏ ప్రాబ్లంతోనైనా రాని ఎంత హుషారంటే, ఒకవైపున తన పేషెంట్లను చూడటానికి వెళ్తే పక్కనే ఇంకో బెడ్లో ఏ కాలిరుగో చెయ్యిరుగో వచ్చినోళ్ళు, లేదంటే కనుక ఇంకో ప్రాబ్లంతో వచ్చినోళ్ళు అయితే ఆపరేషన్కు ఒప్పుకొని బామ్మలు, తాతయ్యలు, చిన్నపిల్లలు ఇలాంటి వాళ్ళందరి దగ్గర కూర్చుని
చాలా హుషారుగా మాట్లాడొచ్చేవాడు. ఎలాంటి వాళ్ళైనా ప్రతి వచ్చాడు అంటే మాట వినేయాల్సిందే, అంత బాగా ట్రీట్ చేసేవాడు. నీలాంటి కొడుకుంటే బాగుంటుంది, మనవడుంటే బాగుంటుంది, మామయ్య ఉంటే బాగుంటుంది, తమ్ముడుంటే బాగుంటుంది, అన్నయ్య ఉంటే బాగుంటుంది, ఇలా అన్నవాళ్లే. కాలేజీలో ఈ ఎన్ని సంవత్సరాలుగా చాలామంది అమ్మాయిలు ప్రపోజ్ చేశారు పృథ్వీకి. అయితే ప్రేమ నాకు సెట్ అవ్వలే. అలాంటివన్నీ నేను దూసుకెళ్ళిపోయే నక్షత్రం లాంటి వాడినే. నాతో దూసుకెళ్ళిపోవాలంటే ఇంకొక నా టైప్ క్యారెక్టర్ అయితేనే కుదురుద్దే. మీతో నాకెలా సెట్ అవుద్దని నవ్వి వచ్చేవాడే తప్ప వాళ్ళని హర్ట్ చేయటం, మీరా నేనా అన్నట్టు గ్రేట్గా మాట్లాడటం, వాళ్ళని లెక్కలో నుంచి తీసేసి హర్ట్ చేయటం అలాంటి తత్వం కాదు. అందుకే నలుగురు ప్రద్యుమ్నతో ఎప్పుడూ సంతోషంగా సరదాగా కలుపుకుపోయే తత్వం. కాబట్టి ఏ చిన్న విషయం ఉంది, ఏదైనా ఒక ఇంపార్టెంట్ సర్జరీ లాంటివి పడ్డాయి అన్నప్పుడు టీం మొత్తం చదువుకున్న పిల్లలు కూడా వచ్చేసేవాళ్ళు ప్రద్యుమ్న దగ్గరికి. అంత బాగుండేవాడు నలుగురితో. కొడుక్కి ఇన్ని పెట్టని ఆభరణాలున్నాక ఏ తండ్రి కాదనగలడో. దాంతో అన్నమాట ప్రకారమే కొడుకు అడిగిన కారుని ఫారిన్ నుంచి తెప్పించి కీస్ ఇచ్చాడు పూజ చేయించి కొడుక్కే. నిజంగానే ఈసారి తండ్రి స్పీడ్ లాక్ పెట్టించాడా అని లోపలికి చూస్తే పెట్టించలా. దాంతో అమ్మని నాన్నని నానమ్మని ఎక్కించుకొని ఆ కారు నడుపుతుంటే, ఎందుకురా ఇంత స్పీడు, ఇది స్పీడ్ కాదు డాడీ, రెగ్యులర్గానే, కానీ ఇది ఇలాగే నడపగలం అని చెప్పి తీసుకెళ్తే రోడ్డు మీద జనాలందరూ ఆ కారుని ఫోటో తీసుకుంటూ అసలు ఆ కారు వేసుకొస్తున్న ప్రద్యుమ్ననేదో అంతరిక్షం నుంచి వస్తున్నట్టు చూస్తే అంత స్పెషలా ఏంటి అందు భానుమతి. అంటే డాడీ స్పెషల్గా తెప్పించాడులేమ్మా నాకు ఇష్టమైన బ్లూ కలరు అని ప్రద్యుమ్న మురిసిపోయి ఆ కారును ముద్దులు పెట్టేసుకొని ఆ కారును చూసుకుని కళ్ళల్లో స్పార్కిల్స్ ఆనందం కనపడుతుంటే హ్యాపీయా అన్నాడు ఆయన. చాలా హ్యాపీ డాడీ అని వాళ్ళ నాన్న లిప్కిస్ పెడితే వీడిది అనేసిన తర్వాత వాళ్ళమ్మ అమ్మని నానమ్మని బుగ్గల మీద ముద్దులు పెట్టాడు. వీడు ఇంకా పెద్ద అవ్వలేదండి అనేసింది ఆవిడ. వాడి మనసు ఎప్పటికీ అలాగే ఉండాలి. ఏ కల్మషం లేని మనసు ఉన్న వాళ్ళని భగవంతుడు చల్లగా చూస్తాడు అనేసాడు ఆయన. ఆ తర్వాత ఇలా రెగ్యులర్గా రోజు హాస్పిటల్కి వెళ్ళొస్తూ పేషెంట్లను ట్రీట్ చేస్తూ ఉండగా ఒకరోజు కారులో డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వస్తున్న పృథ్వీకి చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ వస్తున్న ఒక అమ్మాయి బైక్ మీద నుంచి స్కిడ్ అయి కింద పడిపోయింది. తనే యాక్సిడెంట్ చేశానా అనుకున్నాడు ఒక క్షణం. చూస్తే రాంగ్ రూట్లో ఆ అమ్మాయి వచ్చి తన కారును గుద్ది కింద పడిపోయింది. పడిపోతే గబగబా కారు దిగి వెళ్ళి ఆ అమ్మాయిని లేపాడు. చూడగానే ఆ అమ్మాయి అందగత్తె కాదు, అప్సరస కాదు, కానీ ఆకర్షించే రూపం. ఎందుకో ఇప్పటి వరకు ఏ అమ్మాయిని చూసినా కలగని ఒక ఫీలింగ్ కలిగి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఆ అమ్మాయి చాలా చాలా నచ్చేసింది ప్రద్యుమ్నకే. దాంతో ఆ అమ్మాయిని లేపి నుంచోబెట్టి దెబ్బలు తగిలినాయా అంటే లే పో అవతలకి, చూసుకునే పని లేదా, ఎలా పడితే అలా డ్రైవ్ చేసుకుంటూ రావటమేనా అనేపాటికి హలో ఎల్బోర్డ్ అన్నాడు. ఎవరు ఎల్బోర్డు అనేసరికి ఆ అమ్మాయి స్కూటీ మీద ఎల్ అని వేసింది అక్షరం. నువ్వు ఫాస్ట్గా వచ్చావా నేను ఫాస్ట్గా వచ్చానా, నువ్వు రాంగ్ రూట్లో వచ్చావా నేను రాంగ్ రూట్లో వచ్చానా అని అడిగాడు ప్రద్యు. అడిగితే వాట్ ఎవర్ ఇట్ ఈస్, తప్పు నీదే, సారీ చెప్పు అందే. అంటే ఎందుకు చెప్పాలి, నా తప్పు లేనప్పుడు నువ్వే చెప్పాలి. నా కారుకి చూడు నువ్వే యాక్సిడెంట్ చేసావు, ఇప్పుడు ఏంటి డబ్బులు ఇవ్వాలంటావా ఏంటి, వద్దులే, నీలాంటి అందమైన అమ్మాయి గుద్దితే ఆ కార్ని నేనే బాగు చేయించుకోవాలని అది కొన్నప్పుడే చెప్పిందిలే నాతో, వేషాలేకో బాగా డబ్బున్నట్టుంది, దాంతో కన్ను మిన్ను కానకుండా వచ్చి గుద్దేసినట్టున్నావు అంటే హలో మరి అంత పెద్ద పెద్ద మాటలు వద్దులే కానీ చెయ్యి గీసుకుపోయింది ఫస్ట్ ఎయిడ్ చేస్తాందా అంటే ఎక్కడ మరి వచ్చాడమ్మా డాక్టరు, నేను నిజంగా డాక్టర్నే, సింబల్ చూడు నా కారు మీద అంటే సింబల్ వేసుకున్న ప్రతి ఒక్కళ్ళు డాక్టర్ లేలే, నేను చూస్తే అర్థం కావట్లా, బాగా డబ్బుండి ఏ పబ్బుల్లోనో క్లబ్బుల్లోనో అమ్మాయిలతో ఎంజాయ్ చేసి తప్పు తాగి వస్తూ నన్ను గుద్దేశావని పోవయ్యా, నువ్వేమి నాకు చేయాల్సిన అవసరం లేదులే అందే. అయితే ఓ పని చేయవే, ఇంటికి వెళ్ళి పసుపు పెట్టుకో అన్నాడు ప్రద్యు. ఆ విషయం మాకు తెలుసులే, నువ్వేమీ చెప్పక్కర్లేదులే పోరా అని వెళ్ళిపోయింది. ఆ మాటలకి పక్క నవ్వుకొని
ఆ అమ్మాయి వెనకాలే ఫాలో అయ్యి వాళ్ళ ఇంటి దాకా వెళ్ళి వాళ్ళ ఇల్లు అడ్రస్సు తెలుసుకున్నాడు. చిచ్చి, ప్రతి ఒక్క రోగు అంతే, అందమైన అమ్మాయిల్ని చూసి వెనకాల పట్టం, ఫాలో అయిపోవటం. చిచ్చి, చెత్త ఫెలోస్ అనుకుని పార్క్ చేసుకుని వెళుతుంటే, ఓయ్ మరీ అంత అందగత్తెనని ఫీల్ అయిపోకు, నీకు మరీ అంత లేదులేవే, నాకు నచ్చేసావంటే ఏదో రాసి పెట్టి ఉందనుకోవాలి, చెప్పలేని చోట మచ్చుందేమో చూసుకోవే అమ్మాయి అనేసి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు ఇంటికి. ఆ తర్వాత ప్రతిరోజు మాయనే ఫాలో అవుతూ ఉండేవాడు ప్రద్యు. ఏ మాయా, ఓ మాయా, మొత్తానికి నన్ను నీ మాయలో పడేసేసావే నా మాయ అంటే కవిత్వాలు చెప్తే చెంప బగులుద్దే అన్న తర్వాత, నీకేం పని పాట లేదా, పద్దాక నా వెనకాల పడే పనేనా, నిజంగా నువ్వు డాక్టర్ అయితే ఇలా రోగులా నా వెనక తిరుగుతావా, చిచ్చి అనేది. అయితే ఇలా వీళ్ళు టైం పాస్ చేస్తూ ఒక 2-3 నెలల టైం గడిచిపోయింది. ఒకరోజు అనుకోకుండా మాయ తన స్కూటీని సర్వీసింగ్ చేసుకోవటానికని చెప్పి బైకుల షోరూమ్కి వెళ్ళింది. అక్కడే ప్రద్యుమ్న ఏదో కొత్త న్యూ మోడల్ బైక్స్ వచ్చినాయని ఫ్రెండ్స్ చెప్తే చూడడానికని వెళ్ళాడు. వెళ్తే ఇది సంగతి, ఓ అంది వెనకాలే వెళ్ళి. ఏంటో సంగతి అన్నాడు ప్రద్యుమ్న. అంటే వేషాలేకు, నువ్వు ఈ బైక్ షోరూంలో సేల్స్ మెన్ అయి ఉంటావు, బొబ్బొబ్బొబ్బొబ్బొబ్బొబ్బు కొనండమ్మా, పబ్బొబ్బొబ్బొబ్బొబ్బు కొనండమ్మా, అయ్యో కొనండి సార్, అయ్యో కొనండి మేడం అని పర్సంటేజ్ ఇస్తారు కదా, శాలరీ వస్తుంది కదా, అందుకని ఇలా నువ్వు బైక్ సేల్ చేస్తావన్నమాట అంటే అవును అన్నాడు. అనేసరికి అక్కడున్న వాళ్ళంతా సార్ అంటే చెప్పొద్దనే కళ్ళతో అలా అనేసరికి వాళ్ళు సైలెంట్గా నుంచున్నారు. అలా చెప్పు, ఆ రోజు కూడా ఆ కారు ఏదో టెస్ట్ డ్రైవ్కి తెచ్చుంటావు కాబట్టే నేను గుద్దేసిన ఎటు షోరూమ్కి తెచ్చి దాని మీద టింకరింగ్లు వేసి దాన్ని సర్వీసింగులు చేసి తోసేస్తారుగా మీరు జనాలకి, కాబట్టే నువ్వు నన్ను డబ్బులు అడగలేదన్నమాట. అబ్బో, ఇన్ని తెలివితేటలు ఎలా వచ్చినాయే నీకు అన్నాడు. వేగి అన్నావంటే ఊరుకునేది లేదు అందే. అంటాలే కానీ మాయా, ఎందుకింత మాయ చేస్తున్నావే నన్ను అన్నాడు. చిపా అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఫాలో అవటం మొదలుపెట్టాడు. ఒక నెల రోజులకి ప్రద్యుమ్న తనతో పాటు వర్క్ చేసే, తనతో పాటు చదువుకున్న తన ఫ్రెండ్ అయిన ఒక అమ్మాయి గైనిక్, చాలా బాగా చదువుకుంది. ఆ అమ్మాయి గైనకాలజిస్టు, దట్టు సంతాన సాఫల్యాలు చేయటంలో చాలా పెద్ద ఎక్స్పర్టు. దాంతో ఫెర్టిలిటీ కూడా స్టార్ట్ చేసింది ఆ అమ్మాయి ప్రద్యుమ్న హాస్పిటల్లోనే. ఇద్దరూ కలిసి, ఆ అమ్మాయి ఆల్రెడీ వీళ్ళతో పాటు చదువుకున్న ఒక డాక్టర్ ఫ్రెండ్, ఆ అబ్బాయి ఆరుతో, ఆ అబ్బాయి ప్రద్యుమ్న దగ్గరే పనిచేస్తాడు. ఆ అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇద్దరు అదే హాస్పిటల్లో ప్రద్యుమ్న దగ్గర వర్క్ చేస్తారైతే మొగుడు రావటానికి ఏదో సర్జరీలో ఉన్నాడు కదా అని ప్రద్యుమ్న వెళ్తుంటే బయటికి రిలాక్స్డ్గా ఉంటుంది కదా అని అక్కడేదో ఒక పెద్ద ఎగ్జిబిషన్ పెడితే ప్రద్యుమ్నతో పాటు వచ్చింది సౌమ్య అక్కడ డ్రెస్సెస్ అవి చూస్తుంటే వెనకాలే మాయ అయ్యా అంది. అంటే వచ్చేసింది నా అయ్యా, ఏంటో చెప్పవే అన్నాడు. అంటే ఏమండి అంది సౌమ్యని. అంటే ఏంటి అందే. ఇతను మీకేమవుతాడో మీ ఆయనే కదూ అంటే, అవును మా ఆవిడే అన్నాడు ప్రద్యుమ్న. అలా చెప్పు. అవ్వా, నీకు పెళ్ళి కూడా అయిపోయిందా, నువ్వు సేల్స్ మెన్ అన్నప్పుడు కూడా నేను పెద్ద ఫీల్ అవ్వలేదురా, పోన్లే కార్ నీదేనేమో అనుకున్నా, నువ్వు డబ్బున్నోడు అనుకున్నా, నువ్వు నాట్ ద రేంజ్ ఆఫ్ మీ అనుకున్నా, పర్లేదులే, నువ్వు సేల్స్ మెన్ అంటే మనిద్దరం బోత్ ఆఫ్ ఈక్వల్ రేంజేలే అనుకున్నానా, కానీ ఈరోజు చూసావా నువ్వు పెళ్ళైన విషయం నా దగ్గర దాచిపెట్టావు, ఎంత పెద్ద అబద్ధం ఆడావో, నా వెనకాలే తిరుగుతున్నావంటే ఏదో ఒక రోజుకు ఆలోచించవచ్చులే నీ గురించి అనుకున్నాను, కానీ ఈరోజు ఆ ఛాన్స్ లేదుగా. మీ ఆయన ఎలాంటి వాడో తెలుసా, మీ ఆయనకి ఒక ఆడది సాలదో, మీ ఆయన ఎంతమంది అమ్మాయిల్ని ఫ్లర్ట్ చేస్తున్నాడో తెలుసా, రోడ్ల మీద ఎంతమంది అమ్మాయిలకి అబద్ధాలు చెప్తున్నాడో తెలుసా, డాక్టర్ నని చెప్పాడు, నాకు పెద్ద ల్యాంబోర్గిని కారు ఉందని చెప్పాడు, తర్వాత బైకుల షోరూంలో దొరికిపోయాడు అనుకో సేల్స్మెన్ గాడని, అయితే నిన్ను పెళ్లి చేసుకున్నాడా, మీ ఇద్దరే పిల్లలు కూడా ఉన్నారా అనేపాటికి
ఏం చేద్దాం, చేసేసుకున్నాడుగా మరి అంటావేంటి, నా పేరు మాయ, నీకో విషయం తెలుసా, ఇలా అమ్మాయిలను మోసం చేసే వాళ్ళని వదలకూడదు, చిట్టింగ్ కేసు పెడదాం పద అన్న తర్వాత పెట్టేద్దాం, కానీ మా ఆయన మీద నువ్వు పెడితే మా ఆయన వదిలి నేను ఉండలేనే అంది సౌమ్య. ఉండలేనే అంటే బాధపడుతున్నావా, ఇలాంటి వాడిని పెళ్లి చేసుకున్నాననే, లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా, డీప్ లవ్ మ్యారేజ్ అంది సౌమ్య. మరి నాతో ఏమైందే అని వెనక నుంచి సౌమ్య వాళ్ళ ఆయన వస్తే, వీడెవడు, సారీ ఇతనెవరు అంది మాయ. అంటే దీనికి అఫీషియలు మొగుణ్ణి నేనే, దీని చుట్టూ 7 సంవత్సరాలు తిరిగి వీడు కలిపితే మా అమ్మా నాన్నతో వీడు మాట్లాడితే మా పేరెంట్స్ ఒప్పుకుంటే పెళ్లి చేసుకున్నామమ్మా, చేసుకొని నా పెళ్ళాము అందరికీ ఫెర్టిలిటీలు అది చేస్తూ అది ఇంకా పిల్లల్ని కనలేదన్నమాట. అది మాత్రం ప్రస్తుతానికి ప్లానింగ్లో ఉందన్నమాట. ఐఎమ్ డాక్టర్ ప్లస్ నేను ఆర్థో అమ్మ, నా పెళ్ళాం గైనిక్కు, ప్రద్యుమ్న డాక్టర్ అని అబద్ధాలు చెప్తున్నారు. మీ మొత్తం ఒకటే బ్యాచ్, ఏదో తేడా ముఠాలా ఉన్నారే మీరు, తేడా గ్యాంగ్లా ఉన్నారే మీరు, నాకెందుకు అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఎక్కడి నుంచి పట్టుకున్నావురా అని అడిగారు వాళ్ళు. బాగుంది కదా, ఇంట్రెస్టింగ్గా అన్నాడు. అదేంట్రా నిజాలు చెప్తే నమ్మదు, అందుకే దానికి నిజాలంటే పెద్ద గిట్టవని చెప్పటం మానేశాను నేను కూడా. అయ్యో డాక్టర్ని పట్టుకొని రోగంటది, డాక్టర్ని పట్టుకొని మెకానిక్ అని కూడా అంది నన్ను. నా బాబేమో చదివించమంటే ఆ రోజున కాదు కూడదని డాక్టర్ చేసినందుకు ఇది అసలు నమ్మట్లేదు నన్ను అనేశాడు ప్రద్యుమ్న. మంచి పిల్లలా ఉంది, కాకపోతే మంచి కోతి కూడా ఇది అన్నాడు ప్రద్యుమ్. ఇంకెందుకు చేసేసుకో, లేట్ అవుట్లా పెళ్ళికి అన్నారు వాళ్ళు కూడా. చేసేసుకుందాం, ఏమో పగలంత ఇబ్బంది అనిపించట్లేదులే కానీ పేషెంట్లు మీ మొహాలు చూసి నైట్కి గుర్తొచ్చేస్తున్నాయి రొమాంటిక్ ఫీలింగ్స్ అన్నాడు ప్రద్యుమ్న. అనేపాటికి అబ్బో నిన్ను తట్టుకోవాలంటే ఆ పడిగెత్తే ట్రైనే కరెక్ట్లే బాబోయ్, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రా తండ్రోయ్ అనేశారు వాళ్ళు. అన్నాక ప్రద్యుమ్న ఇంటికి వెళ్ళి ఇలా చెప్పాడు, మాయా అని ఒక అమ్మాయి కలిసిందని, ఇలా నచ్చిందని. సౌమ్య వాళ్ళు కూడా భోజనానికి వచ్చి, మామూలు యాక్టివ్ కాదా అంటే అసలు తట్టుకోలేము తెలుసా, వీడే మామూలోడు కాదంటే వీడికన్నా 6 ఆకులు ఎక్కువే చదివింది పిల్ల అని చెప్పిన తర్వాత చచ్చ కానీ అమాయకురాల్లో ఉందిలే అన్నాడు సౌమ్య వాళ్ళ ఆయన. నువ్వు ఒక అమాయకుడివి, అదొక అమాయకురాలు, మరి ఎక్కడరా అన్నాడు ప్రద్యుమ్న. అన్న తర్వాత నీ ఇష్టాన్ని నీ ప్రేమని మేమేది కాదనో నాన్న, మాకు దేని మీద ఆశ లేదు, నిజంగా నీకు అంత నచ్చితే వాళ్ళ ఇంటికే వెళ్ళి మాట్లాడదాం మంచి రోజు చూసుకొని అని. ఒక వారం రోజుల తర్వాత భానుమతి, ధర్మేంద్ర, భాగ్యలక్ష్మి ప్రద్యుమ్నని తీసుకుని మాయా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళారు. మాయా వాళ్ళ అమ్మ నాన్న వీళ్ళని సాదరంగా ఆహ్వానించారు. మాయా వాళ్ళ అమ్మ పేరు శ్రీవాణి, మాయా వాళ్ళ నాన్న పేరు గోపాల్. చిన్న కుటుంబమే అయినా చింతలు లేని కుటుంబం వాళ్ళదే. వాళ్ళు ఉండేదే సొంత ఇల్లు, 2 ఫ్లోర్లు, కింద ఒక 3 BHK, పైన అటొక 2 BHK ఇటో 2 BHK వేయించి రెంట్కి ఇచ్చేసాము అని చెప్పాడు ఆయన. బయట ఒక చిన్న స్కూటరు, దానికి తోడు ఆవిడది ఒక టైలరింగ్ మెషిన్ పెట్టి ఆవిడ టైలరింగ్ చేయబడును అని చిన్న బోర్డు పెట్టుకుందే. ఇంట్లో ఇక మాయా వాళ్ళ చెల్లెలు ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి పేరు జగతి అని, ప్రస్తుతానికి చదువుకుంటుందని, మాయ జాబ్ చేస్తోందని, ఈ అమ్మాయిని చదివించడానికి జాబుకు వెళుతోందని, మాయ ఇంజనీరింగ్ చదువుకుందని చెప్పారు వాళ్ళు. అయితే అమ్మాయి అబ్బాయి ఒకళ్ళు ఇష్టపడుతున్నారమ్మా అంటే, అవునా మా మాయ మాతో చెప్పుద్దండి అంటే, తను ఇంకా నన్ను నమ్మట్లేదా ఆంటీ, కాబట్టే తన మనసులో విషయాన్ని బయట పెట్టట్లేదు, నేను మాత్రం తను చూసిన ఫస్ట్ క్షణంలోనే ఇష్టపడ్డాను అంకుల్ అని చెప్తే, ఇక బాబు డాక్టర్ అని, ఆయనకి ఇలా బిజినెస్ ఉందని, గవర్నమెంట్ ఉద్యోగస్తుందని, హాస్పిటల్ పెట్టించానని, ధర్మేంద్ర కూతురు అమెరికాలో ఉంటుందని, కూతురికి ఇవ్వాల్సింది ఇచ్చి పంపించేశానని, ఇక కూతురుతో వాళ్ళకేం సంబంధం లేదని ఉన్నది ఉన్నట్టు ఓపెన్గానే చెప్పుకొచ్చారు వాళ్ళు. చెప్పుకొచ్చిన తర్వాత మాయ ఆఫీసు నుంచి వచ్చిన తర్వాత ఏంటి నువ్వెక్కడ, ఎవరు వీళ్ళంతా అంటే, సంబంధం అడగటానికి వచ్చారమ్మా, ఆయన పేరు ధర్మేంద్ర గారు, అంకుల్ గవర్నమెంట్ జాబ్ చేస్తూ బిజినెస్ చేస్తున్నారు, ఆంటీ హౌస్ వైఫ్ భానుమతి గారు, బామ్మగారి పేరు భాగ్యలక్ష్మి, తాతగారు పోయారట, అబ్బాయే తెలుసుగా నీకు డాక్టర్ ప్రద్యుమ్న, ఈ హాస్పిటల్లో వాళ్ళదేనంట, ప్రద్యుమ్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అని చెప్తే, నమ్మేశారా మీరు, అదంతా ఒట్టిదే నాన్న, ఇతను
బైక్ షోరూమ్ ఉంది కదా, ఆ షోరూమ్స్లో సేల్స్మెన్గా వర్క్ చేస్తున్నాడు. ఇతనికి ఆల్రెడీ నీకో విషయం తెలుసా, నాకు పెళ్ళి అయిపోయిందని కూడా డౌటే. నీకు ఇంకో విషయం చెప్తాను, వీళ్ళు ఇతని అమ్మా నాన్న అయ్యుండరు. చూడు, ఒక్క పోలిక కూడా లేదో, ఎవరినో కాస్త సెట్ చేసి తీసుకొచ్చినట్టున్నాడు. బామ్మను కూడా సెటప్ చేశావే అనేసరికి, నోర్మై, వాళ్ళు నిజంగా మా మమ్మీ డాడీయే, ఆవిడ నిజంగా నా బామ్మేనే అన్నాడు ప్రద్యుమ్న. అంటే నా కొడుకు నా పోలికేనమ్మా, నా పోలికలు కనపడలేదా అంది భానుమతి. అంటే అయ్యో, మా ఆయన బుద్ధేనమ్మా నా మనవడిది అంది భాగ్యలక్ష్మి. అన్న తర్వాత, అమ్మ, వీడు వన్ అండ్ ఓన్లీ నా కష్టార్జితంతో పుట్టిన నా కొడుకు, నేనే వీడిని కన్న తండ్రినమ్మా. ఎంతైనా వీడు అబద్ధాలు చెప్తాడు, ఆట పట్టిస్తాడంటే నమ్ముతాను కానీ అమ్మా నాన్నల్ని నానమ్మని మారుస్తాడంటే నమ్మని తల్లే. వీడిని నేనే కనే నా కష్టార్జితంతో పెంచుకొని పెద్ద చేసుకొచ్చుకున్నానమ్మా. ఇదిగో చిన్నప్పటి నుంచి వీడి ఫోటోలు, ఇది వీడు డాక్టర్ చదివినప్పుడు, ఇది వీడి కాన్వకేషన్ అప్పుడు, ఇదిగోమ్మ వీడు ఎండి అయినప్పుడు, వీడు హాస్పిటల్ ఓపెనింగ్ అయినప్పుడు. ఇప్పుడైనా నమ్ముతావా అంటే నిజంగా అమ్మా నాన్న అంటే నిజమే, నువ్వు నిజంగా డాక్టరా, అస్సలు అలా లేవేంటి అంటే ఉండడమ్మా, వాడు డాక్టర్ అని చెప్పుకున్నా ఎవరు నమ్మలేనట్టు ఉంటుంది వాడి క్యారెక్టరు. ఏమీ లేదు, చిన్నప్పటి నుంచి నేను బైక్స్ కార్స్ చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తాను అంకుల్. దాంతో డాడీకి అమ్మకి నానమ్మకి భయం, నాకేదైనా అవుతుందేమో, ఒక్కడనే కదా వారసుని అనే. దాంతో చిన్నప్పటి నుంచి బైక్స్ ఇవ్వలేదు, కారు ఇవ్వలేదు. ఆ తర్వాత డాడీ కారు కొనిచ్చారు. ఆ రోజు కూడా తనే రాంగ్ రూట్లో వచ్చింది, నేను స్లోగానే వస్తున్నాను అంటే, అవునా, ఆ విషయం నిజమేనా, అర్థమయ్యేలా చెప్పలేదేంటి నువ్వు అంటే, ఒక్కటేసానంటేనా, ఎన్నిసార్లు చెప్పాను నీకు, విన్నావా నువ్వు అన్న తర్వాత, నిజంగా ప్రామిస్సా అంకుల్ అని అడిగింది మాయ. అమ్మ, ఇది నా భార్య, ఇదిగో ఈవిడ నా తల్లి, వాడు నా బిడ్డ, మా అందరి మీద ఒట్టేసి చెప్తున్నాను తల్లి, మేము ఫ్యామిలీ, అయినా మా ఇంటికి కూడా రండి చూతురుగానే అని చెప్పి ఆ తర్వాత వారం ఇంటికి విందుకు పిలిచారు. వెళ్తే వాళ్ళ ఇల్లు, వాళ్ళ అట్టహాసం, ఆ తర్వాత ప్రద్యుమ్న హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపిస్తే, నిజంగా డాక్టరే, అబ్బో ఎంత బాగా కనిపెట్టావో విషయాన్ని అన్నాడు ప్రద్యుమ్న. ఆ తర్వాత ఇక వెంటనే చాలా గ్రాండ్గా వాళ్ళు పెళ్ళి కొప్పుకున్నారు. అంత ఉన్నవాళ్ళు కానీ కట్నాలు ఆశించకుండా పిల్లని చూసి ఫ్యామిలీని చూసి పెళ్లి చేసుకోవటానికి వచ్చారనే దాంతో ఇక కాదు అనలేకపోయారు శ్రీవాణి గోపాల్ కూడా. మాయకి ప్రద్యుమ్నకి ఒకళ్ళంటే ఒకళ్ళకి ఇష్టం అయితేనే ఏదైనా అన్నాడు ధర్మేంద్ర. ఇష్టమే, నచ్చాడు నాకు, ఏ డాక్టర్ కాకపోతే చేసుకోవా నన్ను, చిచ్చి నువ్వు అసలు సేల్స్మెన్ అన్నప్పుడే ఇష్టపడ్డానమ్మా, కాకపోతే ఆ విషయం నువ్వు బయట పెట్టవమ్మా, నాకు తెలుసుగా అన్నాడు. పోరా అంది మాయ. అన్న తర్వాత బాగుంది వీళ్ళిద్దరు పోట్లాట్లో, ఇలాంటి అమ్మాయి రావాలని ఎప్పటి నుంచో అనుకున్నాం అన్నయ్య గారు అంది భానుమతి. నా బంగారు తల్లి, ఇంట్లో నువ్వు ఉంటేనే సందడమ్మా అని వాళ్ళు మురిసిపోయారు. ఎంగేజ్మెంట్ చాలా గ్రాండ్గా చేసి ఆ తరువాత పెళ్ళికి ముహూర్తాలు పెట్టించి అట్టహాసంగా పెళ్లి ఏర్పాట్లు చేస్తే అమెరికా నుంచి కూతురు అల్లుడిని తీసుకొని దిగి మెట్ల మీద కూర్చొని ఆవకాయ పచ్చడి బౌల్లో ఇంత పోసుకొని అట్లల్లో నంచుకొని తింటుంటే, అంతంత పచ్చడి తినకూడదే, పిల్లలు పుట్టాల్సిన దానివే, మంచిది కాదమ్మా అంది భానుమతి. మాకు తెలుసులే అని కావాలని కాలుతో తన్నెళ్ళింది ఆ పికిల్ బాటిల్నే. అసలే పెళ్లి కంగారులో పెళ్లి పనుల్లో హడావిడిగా ఉన్న భానుమతి అది చూసుకోక నూనె మీద కాలేసి పైబెట్టు మీద జారి గిర్ర 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 తిరుగుతూ కిందకొచ్చి పడి తలకి దెబ్బ తగిలి బ్లీడ్ అవటం స్టార్ట్ అయింది. అయితే ఈలోపు భాగ్యలక్ష్మి కంగారు పడిపోయి ఒకవైపున ప్రద్యుమ్న మాయ కారులో వస్తూ ఉండగా ఆపకుండా ఆవిడ ఫోన్ చేస్తూనే ఉంది ప్రద్యుమ్నకి. అయితే ఫోన్ ఎత్తి, చెప్పు నానమ్మ అంటే, అమ్మ కింద పడిపోయిందిరా, రక్తం వచ్చేస్తుందయ్యా తల్లో నుంచి, నాకేంటో టెన్షన్ వచ్చేస్తుంది, మీ నాన్నకు ఫోన్ చేస్తే మీటింగ్లో ఉన్నట్టున్నాడు, ఫోన్ తీయటం లేదయ్యా అంటే, అవునా అని అంటూ ఉండగానే ఆ టెన్షన్లో ప్రద్యుమ్న ఓ చేత్తో స్టీరింగ్, ఓ చేత్తో ఫోన్ పట్టుకొని మాట్లాడుతూ ఉండగా, ఏమైందని మాయ ఊపేసింది ప్రద్యుమ్ననే. ఆ కంగారులో ఎదురుగా వచ్చే వెహికల్ చూసుకోక యాక్సిడెంట్ అయింది ఇద్దరికీ. అయితే పెద్ద దెబ్బలేమీ తగలలేదు, ప్రాణాపాయం ఏమీ లేదు, కానీ దెబ్బలు మాత్రం కాస్త
మాయకే ఎక్కువ తగిలినాయి ప్రద్యుమ్న కన్నా. హాస్పిటల్కి ముందు గబా వచ్చి ముందు తనకి తాను ఫస్ట్ ఎయిడ్ చేసుకుని మాయకి ఫస్ట్ ఎయిడ్ చేయించేసి ఆ తర్వాత మాయని ఒక రూమ్లో ఉంచాక వెళ్ళి చూస్తే భానుమతికి తలకి బాగా తగిలింది దెబ్బ. స్టిచ్చెస్ కూడా పడ్డాయి. ఆ తర్వాత భానుమతిని ఒక రూమ్లో పడుకోబెడితే మాయ వెళ్ళి భానుమతి మీద పడుకొని వెక్కి ఏడుస్తుంది. ఎందుకే బంగారు తల్లి ఏడుస్తున్నావంటే, నీకెందుకు ఇలా అయింది, నువ్వెందుకు చూసుకోకుండా నడిచావత్తమ్మా అనేసరికి, నాకేం కాదులే బంగారం అందావిడ. అన్న తరువాత భాగ్యలక్ష్మిని అసలు ఏమైంది నానమ్మ అని అడిగితే, ఈ ముదరష్టపది ఉందగా, ఈ ముదరష్టపది దాపరమైందిగా పెళ్ళి అనేసరికి, పెళ్లి రోజు వచ్చినా పోయేది, పెళ్లి రేపనంగా వచ్చినా పోయేది, అత్తగారింటికి తగలడొచ్చుగా ఈ మంద, ఇక్కడికే తగలడ్డారు. దాని అత్తేమో దీని దెబ్బకి దీన్ని అసలు రానేది కదా, ఇక్కడికి వచ్చి కూర్చొని ఇంత ఆవకాయ పచ్చడి పెట్టుకొని అట్లల్లో తింటుంటే, అంత తినకూడదు అందరా మీ అమ్మ, దాంతో పచ్చడి బాటిల్ కాలుతో తన్ని వెళ్ళినట్టుంది, ఆ నూనె అంతా మెట్ల మీద పడి పాపం మీ అమ్మ ఫ్లవర్ డెకరేషన్ ఒకటితో ఫోన్లో మాట్లాడుతూ దిగుతుందా, కాలు జారి కింద పడిపోయిందయ్యా అని చెప్పేపాటికి కొట్టడానికి ప్రద్యుమ్న మీదకి వెళితే ధర్మేంద్ర వెనక్కి లాగేశాడు. నువ్వు మనిషివి కాదు, పశువువి, కాస్తైనా సెన్స్ ఉండాలి, అది నీ తల్లి అనే విషయం అయితే ఏంటి, కింద పైన చూసుకోకుండా నడవటం నీ పెళ్ళం తప్పు, నా తప్పేం కాదులే కానీ పని చూసుకో అని తండ్రిని అనేసి అక్కడి నుంచి ఒరే షరత్తు అంది మొగుడిని. చెప్పకిల అంటే వెళ్ళి తిక్షకు ఒకటి తీసుకురాపో అంటే, ఎవడు రమ్మన్నాడు నిన్నెక్కడికి, ఇప్పుడు నువ్వు ఉండి చేసేదేముంది, మంచిదే మూవీకి వెళ్దాం పదరా అని మొగుడిని తీసుకొని వెళ్ళిపోయింది అఖిల. వెళ్ళిపోయిన తర్వాత, ఈ దరిద్రపు దాన్ని నేను ఏ పాపం చేసుకొని కన్నానండి, అసలు ఇది ఏ నక్షత్రాన నా కడుపును పుట్టిందో, ఇవాళ చూసారా నాకేమన్నా అయితే నా బిడ్డ పెళ్ళి ఆగిపోయేదే, పిల్లలిద్దరికీ కొద్దిగులో తప్పిపోయింది కానీ త్రుటిలో పెద్ద యాక్సిడెంట్ అయ్యి ఉంటే ఏమయ్యేదండి అంటే, బెలూన్స్ ఓపెన్ అయ్యాయిలే డాడీ అంటే, నువ్వు ర్యాష్గా డ్రైవ్ చేసావా, లేదంకల్ తనేమీ ఫాస్ట్గా డ్రైవ్ చేయలేదు, తను డ్రైవ్ చేస్తూ ఫోన్ మాట్లాడేసరికి నేనే గట్టిగా ఊపేసరికి అనుకోకుండా యాక్సిడెంట్ అయిందంతే, అసలు నేను పట్టం వల్లే కదా అత్తయ్య ఫోన్ చేశారు, నేను పట్టం వల్లే కదా మీరు ఆఫీస్ నుంచి ఫోన్ ఎత్తలేదని ఆవిడ టెన్షన్ పడ్డారో, ఇంట్లో ఇది దీని మొగుడు బతికే ఉన్నారు కదండి, సావలేదుగా, ఒక అంబులెన్స్ మాట్లాడో ఇది ఫోన్ చేసో ఒక క్యాబ్ని పిలిపించైనా ఇంట్లో ఉన్న కారులో నుంచైనా నన్ను ఇది హాస్పిటల్కి తీసుకెళ్ళకూడదా, తప్పు దీని దగ్గర పెట్టుకొని వాడిని అంటారు మీరు, ఈసారి వాడి తప్పేమీ లేదురా అంది భాగ్యలక్ష్మి. ఆ తర్వాత ఇక 2 నెలల వరకు భానుమతికి తగ్గదు అంటే, తలకి బాగా 10 కుట్లు పైనే పడ్డాయి భానుమతికి. ఆ తర్వాత కూడా ప్రద్యుమ్నకి మాయకి పెళ్ళేర్పాట్లు చేస్తే, ఈ ముదరష్టపు దరిద్రపు దానివల్ల తలకి కట్టుకొని కూర్చోవలసి వచ్చింది అత్తయ్య అంటే, నాన్న కొంచెం కనపడకుండా కట్టరా, డీగ్లామర్గా తట్టుకోలేను నన్ను నేను, ఫోటోలు వీడియోలు లైఫ్ లాంగ్ ఉండేగా అంది భానుమతి. అనేసరికి సౌమ్య నూలే ప్రద్యు అని కనిపించకుండా లోపలికి వేసేసి, ఆంటీ హెయిర్ని ఇలా దువ్వేసేయండి, పైన మీకేసిన బ్యాండేడ్ మీదకనే పార్లర్ అమ్మాయిని పిలిచి హెయిర్ స్టైల్ మార్చు అని చెప్పింది. మా అమ్మే అంది భానుమతి. ఇప్పుడు హ్యాపీనా అంది సౌమ్య. అన్న తర్వాత అలా ధూమ్ధామ్గా ఇక మెహందీ హల్దీ సంగీతం చాలా కన్నుల వేడుకగా ప్రద్యుమ్నకి మాయకి పెళ్లి జరిగిపోయింది. పెళ్ళి అవ్వటమే ఆలస్యం. అత్తారింటికి వెళ్ళి 2 నెలలు ఉంటానన్న అఖిలని మేము యాత్రలకు వెళ్తున్నామని వాళ్ళు పారిపోతే, మేము అసలు మాకు చాలా పనులున్నాయి, మేము ఊళ్ళో సంతర్పణలు అవి చేసుకోవాలన్నారు భానుమతి, ధర్మేంద్ర, భాగ్యలక్ష్మి. దాంతో తప్పక ఇక అమెరికా బయలుదేరింది అఖిల మొగుడుతో. ప్రద్యుమ్న మాయని తీసుకొని హనీమూన్కి వెళ్ళి 1 నెల రోజుల తర్వాత తిరిగి వచ్చి తను హాస్పిటల్కి వెళ్ళొస్తూ ఉండగా, మాయ ఇంకా నేను జాబుకి వెళ్ళలే, ఒక బొట్టికి పెట్టుకుంటాను ఓకేనా అంటే, పెట్టుకోమ్మా ఎవరొద్దన్నారు నిన్ను అన్న తర్వాత, ఇంటికి దగ్గరలో వాళ్ళదే ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఉంది, అదంతా షాప్స్ రెంట్కి ఇచ్చి ఉన్నాయి, అందులో ఒకటి ఖాళీ చేయించి మాయకి ఇచ్చాడు ధర్మేంద్ర. దాంట్లో ఒక బొట్టికి పెట్టుకొని ఆ బొట్టికి మీద వచ్చే డబ్బులతో చెల్లెలి ఫీజుకి అమ్మా నాన్న ఇబ్బంది పడతారేమోనని ఫీజుకి ఇచ్చేది. ఎందుకు ఏంటి అని కూడా ఒక్క మాట ప్రద్యుమ్న వాళ్ళు అనేవాళ్ళు కాదు. అత్తమామలో కోడల్ని కూతురులాగా, బామ్మ సొంత మనవరాల్లాగా ప్రద్యుమ్న భార్యనే కాలు కింద పెట్టనివ్వకుండా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటూ చాలా రొమాంటిక్
రొమాంటిక్గా ఉండేవాడు, చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు. అప్పుడే పిల్లలు వద్దని ప్రద్యుమ్నే బర్త్ కంట్రోల్ యూస్ చేసేవాడు. ఒక్కోసారి అసలు అది లేకుండా కూడా ఎమోషనల్ని కంట్రోల్ చేసుకోలేక ఇద్దరు చాలా హ్యాపీగా గడిపేవాళ్ళు. ఎక్కడ కాన్ఫరెన్స్కి వెళ్ళినా పెళ్ళాన్ని తీసుకెళ్ళేవాడు. పెళ్ళాన్ని అసలు వదిలి ఉండేవాడు కాదు. ఎంత బిజీగా ఉన్నా పెళ్ళానికి ఫోన్ చేయటం, కలిసి టిఫిన్ చేయటం, కలిసి భోజనం చేయటం, సాయంత్రం ఎర్లీగా రావటం, ఇద్దరు బయటికి వెళ్ళి రావటం, ట్రిప్పులకి వెళ్ళి రావటం. భానుమతి ధర్మేంద్ర కూడా ఈ కొత్త సినిమా వచ్చిందంటమ్మా, టికెట్లు బుక్ చేసాం వెళ్ళిరండి, అలాగే ఇక్కడ ఈ రిసార్ట్లో చాలా బాగుందంటరా వెళ్ళిరండి, ఈ ప్లేస్ చాలా బాగుంటుందిరా, మీ తాతయ్య నన్ను తీసుకెళ్ళాడు వెళ్ళిరండి అని చాలా బాగా చూసుకునేవాళ్ళు కోడల్ని. ముఖ్యంగా మాయకి కల్లా కపటం ఉండదు, స్వార్థం ఉండదు. అత్తమామలంటే చాలా ఇష్టం. ఆయనకు కానీ ఆవిడకి కానీ ఒంట్లో బాగాలేదంటే తల్లడిల్లిపోయేదే. బామ్మ ఒళ్ళో పడుకొని రోజు బోలెడు కబుర్లు చెప్పేదే. ఏ మనవరాలి విషయంలో అయితే ఇవన్నీ జరగాలని, కూతురు విషయంలో జరగాలని వాళ్ళు కోరుకున్నారో, కూతురి విషయంలో మిస్ అయినాయన్నీ కోడలి విషయంలో అందుతున్నందుకు ఆ ముసలి ప్రాణాలు చాలా తృప్తి పడేవి. పెళ్ళై చాలా సంవత్సరాలు అయింది కాబట్టి అఖిల ఇప్పుడు ప్రెగ్నెంట్ అయ్యాను అని అవ్వగానే ఇండియాకి మొగుడిని తీసుకొని వచ్చేసింది. వచ్చి రావటంతో పుట్టింట్లో తెష్టేసింది. మీ కోడల్ని మీరు తీసుకెళ్ళొచ్చుగా అంటే మొదటి కాన్పు మీదే కదా అనేసింది అత్తగారు. కావాలంటే మేము డబ్బులు ఇచ్చేస్తామండి, పురుడు మీరు పోసుకోవచ్చుగా, అమ్మా ఎందుకమ్మా, మీ అమ్మాయి మీ ఇంట్లో ఉంటేనే మంచిదిలే అనేసి కోడల దెబ్బకి తాళలేనని ముందే పారిపోయింది అఖిల వాళ్ళ అత్త. ఇక అఖిల మొగుణ్ణి ఒకవైపున చంపుకు తింటాం సంగతి అలా ఉంచి ముందు అమ్మని, నాన్ననే వేయించుకు తింటాం మొదలుపెట్టిందే. ఇక నాకు అయి కావాలంటది, ఈ కావాలంటది, ఒక టైం లేదు, ఒక వేళ లేదు, ఒక పాళ లేదు, మనుషులు తిన్నట్టు తినే పద్ధతి కాదు, డాక్టర్ల బుర్ర తింటాం, 10 రోజులకు డాక్టర్ని మార్చటం, సౌమ్యని తిట్టేసి రావటం, నీకెవడే డాక్టర్ పట్టా ఇచ్చాడంటాం. ఇక ఏది పడితే అది, ఎలా పడితే అలా. ఎంత దాంట్లో కూడా ఇక ఒకవైపున పెళ్ళైపోయింది. మాయా వాళ్ళ చెల్లెలు జగతికి. వరుణ్ అని చాలా మంచి అబ్బాయి. ఒక రకంగా ధర్మేంద్రే ఆయన చాలా స్టాండ్ తీసుకొని అబ్బాయి వాళ్ళ గురించి అంతా కనుక్కొని అబ్బాయి వాళ్ళు కట్న కానుకలు అక్కర్లేదు అన్న జగతికి ఒక ఆడపిల్లకి పెట్టాల్సినవన్నీ పెట్టి పెళ్లి చేసి పంపించేశారు అత్తారింటికి. చాలా హ్యాపీగా మొగుడితో కాపురం చేసుకుంటుంటే కూతుళ్ళిద్దరూ కాస్త గట్టున పడ్డారని వాళ్ళు కాస్త ఊపిరి తీసుకోవడం మొదలుపెట్టారు మాయా వాళ్ళ అమ్మ నాన్న. అఖిల ప్రెగ్నెంట్ అయ్యి వచ్చిన దగ్గర నుంచి ఇంకా మాయ బొట్టికి వెళ్ళటం కూడా మానేసి ఇంక బొట్టికి కూడా తీసేసి ఇంట్లోనే ఉండటం మొదలుపెట్టింది. ప్రద్యుమ్నతో చాలా హ్యాపీగా ఉంటుంది కాబట్టి ప్రద్యుమ్ననే పద్దాక అఖిల నా బీపీ చూడు, నా షుగర్ చూడు, నాకు ఎక్కడ నొప్పి అక్కడ నొప్పి అంటే స్టార్టింగ్ మంత్స్లోనే ఉన్నావు నువ్వు, ఎందుకంత ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు, ఆ తిండి తింటాం ఏంటి, 4 మనుషులు తిండి తినాలంట, 4 మనుషులు తిండి తింటే బేబీకి వెళ్ళదంతా, అడ్డంగా బలుస్తున్నావు, మంచం మేంచి దిగొద్దా, 4 అడుగులు వెయ్యొద్దా, అసలు ఇలాగైనా ఉండేది అని ప్రద్యుమ్న కూడా అరిసేసి వెళ్ళాడు. ఆ తర్వాత మాయ ప్రద్యుమ్నతో మనిద్దరం ఫిజికల్ అవుతున్నప్పుడు చాలాసార్లు ఏమీ వాడకుండానే కలుస్తున్నాం, అయినా నేను ప్రెగ్నెంట్ అవ్వలేదేంటే, దానికి తోడు నువ్వు వాడేది ఆపేయచ్చు కదా అని అడిగింది. ఇప్పుడే పిల్లలు ఎందుకురా మనకి, నాకంత ఇంట్రెస్ట్ ఏమి లేదే అంటే, అలా కాదు ఇంకా ఇప్పుడు మనం కూడా కందంగా బాగుంటారు పిల్లలు తిరిగితే ఇంట్లో అని అడిగితే అవునంటావా, సరే అయితే అని 2 నెలల పాటు ఏమీ వాడకుండా భార్యాభర్తలు కలిసిన మాయ ప్రెగ్నెంట్ అవ్వలేదు. దాంతో మాయ ప్రద్యుమ్నని ఎందుకని నేను ప్రెగ్నెంట్ అవ్వలేదంటే, ఊరుకో, ఒక్కొక్కసారి ఓవలేషన్ టైంలో కలిసినా కూడా ఒక్కొక్కసారి మిస్ అవుతూ ఉంటాయిరా అని చెప్తే, రోజు కలుస్తున్నాంగా మనం అన్న తర్వాత ఏంట్రా దాని బాధ అన్నారు భానుమతి భాగ్యలక్ష్మి. పిల్లలు కావాలంట. ఏమ్మా నువ్వే చిన్నపిల్లవు కదే, అప్పుడే ఎందుకంటే నాకు పాప కానీ బాబు కానీ కావాలి అంటే, పోనీలేరా దానికంట పాపనో బాబునో ఇవ్వు అన్నారు. ఏమైందమ్మా అన్నాడు ధర్మేంద్ర. చూడండి అంకుల్, ఏమీ వాడకపోయినా ప్రెగ్నెన్సీ రావట్లేదు, నేను హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుందామంటే నేనే డాక్టర్ని అయ్యుండి నిన్న అలా తీసుకెళ్తే ఏం బాగుంటుంది అంటున్నాడు. పోనీ ఓ పని చేయరా, ఒకసారి సౌమ్య దగ్గరికి తీసుకెళ్ళి దానికి నీకు ఏ ప్రాబ్లం లేదని చెప్పించి తీసుకురా, దాని మనసు తృప్తి పడుద్ది
పోతే ఇప్పుడు ఏం పోయిందంట, పుడతారులేమ్మా పిల్లలు అని కోడల్ని ఒక్క మాట అనలేదు వాళ్ళు. అయితే ఆ తరువాత సౌమ్య దగ్గరికి రమ్మనమని చెప్పి అన్ని హెల్త్ చెకప్లు తను చేయించుకొని మాయకు కూడా చేయమనమని చెప్పాడు సౌమ్యనే. చేసిన తర్వాత అంతా ఓకే కదా అంది మాయ. అయితే ఆలోకే ఏ ప్రాబ్లం లేదు అని ప్రద్యుమ్నని ఒకసారి లోపలికి రారా అంటే ఏమైందే అన్నాడు. ఆ రోజు నీకు మాయకి కలిపి మీ ఇద్దరు పెళ్ళికి ముందు వచ్చేటప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు నువ్వు ఫస్ట్ ఎయిడ్ చేసి వదిలేసావే తప్ప మిగతా విషయాలేమి పెళ్లి హడావిడిలో ఉన్నావని నేను కూడా టెస్టులు చేయించమని నీతో చెప్పలేదు కదా. సో గర్భసంచికి బాగా దెబ్బ తగిలింది. మేబీ ఇంకొక 1 ఇయర్లోనే గర్భసంచి రిమూవ్ చేసేయాలి కూడా, బాగా ఇన్ఫెక్ట్ కూడా అయ్యింది గర్భసంచి, తీసేయి మరే అన్నాడు. కానీ ఆ విషయం తెలిస్తే తను ఎలా తీసుకుంటుంది, ఇంకా శాశ్వతంగా తనకి పిల్లలు పుట్టర్రా అనేసేపాటికి ప్రద్యుమ్న కూర్చుండిపోయాడు. ఇదంతా నా వల్లే కదో అంటే ఆ మాటకి ఇట్స్ టైం అంతే, అదే విధి, దాన్ని ఎవరేం చేయగలం, కర్మ నడిపిస్తుంది అంతేరా, దానికి ఏం చేయలేం. ఎలాగో కుదరదంటావా సౌమ్య? లేదురా, పోనీ నేను ట్రై చేద్దామన్నా ఎగ్స్ రిలీజ్ అవ్వట్లేదు అసలు. నీ స్పర్మ్ చాలా హెల్దీగా ఉంది, ఏం చేయాలనేది నాకు అర్థం కావటం లేదు. ఇక మిగిలిందైతే ఒక్కటే ప్రద్యో అంది. ఏంటి అంటే సరిగేసి ట్రై చేద్దామా, అప్పుడు నా స్పర్మ్ వేరే ఆడదాని ఎగ్గుతో కలపాలి కదా నువ్వు అంటే, మరి నీకు తెలుసు కదా నాకు చచ్చినా ఇష్టం లేదు, నా భార్యతో తప్ప నేను ఏ ఆడదాంతో కూడా నా స్పర్మ్ కలవడానికి కూడా నేను ఒప్పుకోను అంటే, మీ భార్యాభర్తల ప్రేమకి ఏమనాలిరా నేను అని కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి సౌమ్యకి. నువ్వు డాక్టర్వే, ముందు నేను ఒక అమ్మాయినిరా, నేను ఒక మనిషినే. ఈ విషయం నువ్వు మాయకి చెప్పొద్దు సౌమ్య. ఏం చెప్పను మరి, నాలోనే లోపం ఉందని చెప్పు. ఏదో ఒక కాల్షియం ట్యాబ్లెట్లో వైటమిన్ ట్యాబ్లెట్లో రాసివ్వు నాకు, వాడితే కొన్నాళ్ళకు పుడతారు, పుడితే పుట్టచ్చు, పుట్టకపోతే పుట్టకపోవచ్చు అని కూడా తనకు ఒక మాట వేసి ఉంచు అన్నాడు ప్రద్యుమ్న. అన్న తర్వాత సరేనని సౌమ్య మాయనే లోపలికి రమ్మని పిలిచి నీతో ఒక మాట చెప్పాలి. ఏంటి అందే. అంటే ప్రద్యుమ్నకి పిల్లలు పుట్టే ఛాన్సు ఆ రోజు యాక్సిడెంట్ అవ్వటం వల్ల మేబీ పుట్టచ్చు, పుట్టకపోవచ్చు అంటే, ఆ విషయం నువ్వు అస్సలు తనకి చెప్పొద్దు సౌమ్య, తను తట్టుకోలేడు. తనకేమైనా అయితే నేను బ్రతకను. అత్తయ్య, మావయ్య, బామ్మ ఉన్నారు, వాళ్ళే నా పిల్లలు అనుకుంటాను, ఆయనే నాకు బాబు అనుకుంటాను. నువ్వు ఆ విషయం తనకి చెప్పొద్దంటే సౌమ్యకి అసలు దుఃఖం పొంగుకొచ్చేస్తూ ఉండగా, ఎలాంటి ఛాన్సు లేదా ఒక్కళ్ళైనా పుట్టడానికి అంది మాయ. అంటే ఆ మాటకి ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. ఈ ట్యాబ్లెట్స్ ఉన్నాయి కదా, తెలియకుండా కలుపుతాను, ఇవ్వు, టేస్ట్ ఏమైనా తెలుస్తుందా, స్మెల్ ఏమైనా తెలుస్తుందా, లేదని కాల్షియం రాసి ఇచ్చింది సౌమ్య. తెలియకుండా కలుపుతానులే, ఒకవేళ పుట్టకపోతే అంది సౌమ్య. పుట్టకపోతే పోనివ్వు, పిల్లలే ఇదా, ఎవరో ఒకళ్ళని దత్తత చేసుకుంటాంలే, అంతేకాని తనకి ఈ విషయం చెప్పనని నాకు ప్రామిస్ చే అనేసిన తర్వాత ఏంట్రా అన్నాడు ప్రద్యుమ్న. ఏమీలే, వెళ్దాం పదా అన్న తర్వాత మనిద్దరం కంప్లీట్ హెల్తీగా ఉన్నావంట అనేసరికి అవునా అన్నాడు. అవును అన్న తర్వాత సరే సౌమ్య బాయ్ అని బయలుదేరిపోతే, మీ ఇద్దరి ప్రేమ ముందు నిజంగానే నాకు అనిపిస్తుంది, నాకు అలాంటి మొగుడు కూడా రాలేదురా. అన్నాళ్ళు ప్రేమించినా కూడా మా అత్త మామలు కూడా ఇంత పాజిటివ్గా ఉండరేమో మీ అమ్మ నాన్నల్లాగా, చెప్పుంచు ఆంటీ అంకులకు కూడా అంది సౌమ్య. ఆ తర్వాత ఫైల్స్ అన్నీ తీసుకొచ్చి ప్రద్యుమ్న లాకర్లో పడేసి తాళాలు వేసేస్తుంటే, వెనక నుంచి వచ్చిన ధర్మేంద్ర ఆయన ఆఫీస్ ఫైల్ ఏదో కనపడలేదని తీసి చూస్తూ ఆ ఫైల్ ఓపెన్ చేసి చూశాడు. ప్రద్యు ఏంట్రా ఇది అంటే, అమ్మని నాన్నని నానమ్మని పిలిచి గదిలోకి తలుపు దగ్గరికేశాడు ప్రద్యుమ్న. ఏంటి వీళ్ళు ఎంత గుసగుసగా మాట్లాడుకుంటున్నారో అని అఖిల వెళ్ళి కిటికీ పక్కన దాక్కుంటే, ఇలా జరిగింది డాడీ అంటే, నేను చెప్తూనే ఉన్నా ఓవర్ స్పీడ్గా వెళ్ళొద్దురా అనే, విన్నావా నా మాట అన్నాడు ఆయన. అసలు వాడు స్పీడ్గా వెళ్ళాడంటారేంటండి, ఈ పాపిష్టి దాన్ని, ఈ దరిద్రపు దాన్ని ఏమంట ముదరష్టపు దాన్ని పెళ్ళికి పిలిచారో మీరు. ఇది వచ్చి కదో ఆ రోజు నూనె పోసింది, ఇది నూనె పోసి నేను పడబట్టి కదా అత్తయ్య ఫోన్ చేసిందే, మీరు మీటింగ్లో ఉన్నారని ఫోన్ చేసేసరికి కదూ తల్లికి ఏమవుద్దోనని, నా బిడ్డ రక్తం పోతుందని అంత కంగారుగా వాడు ఒకవైపున ఫోన్ మాట్లాడుకుంటూ కారులో వచ్చిందే, దాంతోనేగా నా కోడలకు అంత ప్రమాదం జరిగి బిడ్డలు లేకుండా పోయిందే. ఆ ఉసురు కొట్టాల్సింది దీనికి కదూ, కడుపుతో ఉందని అనలే
నమ్మలేకపోతున్నాను కానీ నేను అనేసింది భానుమతి. ఆ తర్వాత అవన్నీ విని గుండె రగిలిపోతూ అఖిల సైలెంట్ అయిపోయి వెళ్ళిపోయింది. ఈ విషయం తనకి ఎందుకు తెలియనిస్తావు నాన్న, అలాంటి బంగారు తల్లి పిల్లల్ని కంటే ఏంటి కనకపోతే ఏంటి, మాకేమీ పిల్లల మీద అంత ఇదేమీ లేదురా, అంతగా అయితే కనుక ఎవరో ఒకళ్ళని దత్తత చేసి తెచ్చుకుందరు కానిలే అని చెప్పారు. చెప్తే అమ్మ నాన్న నానమ్మ గురించి బాగా తెలుసు ప్రద్యుమ్నకే. దాంతో వాళ్ళు ఎంత బ్రాడ్ మైండెడో వాళ్ళ పెంపకంలో పెరిగాడు కాబట్టి తనంత బ్రాడ్ మైండెడ్గా పెరిగాడు. నిజమే డాడీ, నాకు అస్సలు పిల్లల మీద లేదు. ఈ 100 years లైఫ్లో మనం హ్యాపీగా గడిపితే చాలనుకుంటాను నేను. పిల్లలు పుట్టిన వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారా? అక్క ఉంది ఎప్పుడు మనలో కలిసిందని. అలాంటి పిల్లలు పుట్టడం కన్నా పిల్లల్ని కనగలం కానీ వాళ్ళ బుద్ధుల్ని కనలేం కదా. మనం పిల్లలు ఉన్నా లేకపోయినా లైఫ్లో చేంజెస్ ఏముంటాయి, కాకపోతే మాయ తట్టుకోలేదని అనుకుంటున్నాను అంతే అన్నాడు ప్రద్యుమ్న. ఎందుకు చెప్తాంరా, తనకి చెప్తామా ఏంటి అన్న తర్వాత ఇక ఈలోపు అఖిలకి సీమంతం టైం అయింది. సీమంతం టైం అయితే ముందు 5వ నెలలో పుట్టింటి సీమంతం చేయాల్సింది. ముందు అత్తగారు వాళ్ళు సీమంతం జరిపించుకొని వెళ్ళిన తర్వాత 7వ నెలలో పుట్టింటి సీమంతం పెట్టుకున్నారు వీళ్ళు. ఆ ఫంక్షన్ హాల్ కాదంది, ఈ ఫంక్షన్ హాల్ అందే. అయితే ఓ పని చేయమ్మాయి, నీకు నచ్చింది నువ్వే బుక్ చేసుకుని ఇదిగో కార్డు, వెళ్ళి కట్టుకోపో డబ్బులు అన్నాడు ధర్మేంద్ర. ఆ స్వీట్ అంది, ఈ హాట్ అంది, ఒక్కో షాప్ నుంచి ఒక్కో స్వీట్ తెప్పించందే. నాకు నువ్వు తెప్పించిన పట్టు చీరలు నచ్చలేదందే, నగలు నచ్చలేదందే, నీకు నచ్చినవి నువ్వే కొనుక్కోమ్మాయి, మా తలకాయలు తినబాకన్నారు వాళ్ళు. ఆ తర్వాత సీమంతం ఏర్పాట్లు జరిగిపోయి ఇక నా చీర బాగుందా, నా నగలు బాగున్నాయా, ఫంక్షన్ హాల్ బాగుందా, డెకరేషన్ బాగుందా, వంటలు బాగున్నాయా, వచ్చిన వాళ్ళందరితో తన షో ఆఫ్ చేసి సొంత డబ్బాలు కొట్టుకోవటం మొదలుపెట్టి ఇక తెగ మొగుడుతో అలా అని ఇలా అని బేబీ షవర్లో, అలాగే వచ్చేటప్పుడే జెండర్ రివీల్ గురించి కనుక్కొచ్చింది కాబట్టి కడుపులో ఉంది కూతురని జెండర్ రివీల్ చేసుకొని ఆ తర్వాత ఫోటోషూట్లు అయిపోయిన తర్వాత సీమంతం దగ్గర కూర్చొని ఉన్నప్పుడు అందరూ గాజులు వేస్తూ ఉండగా పైకెక్కింది మాయ గాజులేయటానికి. నువ్వు నాకు వేయొద్దు అంద అఖిల. ఏ వదిన, ఎందుకు వేయొద్దు, నేను నీకోసం గిఫ్ట్ కూడా తీసుకొచ్చాను అంటే ఎలా కనపడుతున్నానే నేను నీకు అని లేచి నుంచొని మెళ్ళో వేసిన దండని తెంపేసి అక్కడ ఉన్నవన్నీ కాళ్ళతో తన్నేసింది అఖిల. వీళ్ళు నా మీద వేసిన జోకులు, వీళ్ళు నా గురించి నీ దగ్గర మాట్లాడిన మాటలు, మేమున్నా పోయినా నన్ను రానివ్వద్దని వీళ్ళు మాట్లాడిన మాటలతో విర్రవీగిపోయి రెచ్చిపోయి మాట్లాడకే గొడ్రాల అనేపాటికి మర్యాదగా మాట్లాడకపోతే దవడ పగిలిపోద్దక్క నీకు అన్నాడు ప్రద్యుమ్న. ఏం మాటలు వదినా నువ్వు మాట్లాడేవే అనేసరికి అక్కడికే వచ్చిన మాయా వాళ్ళ అమ్మా నాన్న ఏం మాటలమ్మా ఇవే అన్నారు. ఫంక్షన్ హాల్లో 2000 మంది పైనే జనాలు వచ్చున్నారు. అవును, నేను చెప్పేది నిజమే, నీకు పిల్లలు పుట్టరే, నువ్వు గొడ్డు ముద్దానివే. ఈ సౌమ్య ఆ విషయం నీ దగ్గర దాచిపెట్టిందే. నీకు పిల్లలు పుట్టకపోవటానికి కారణం ఎవరో తెలుసా? పక్కా ఫ్రాడ్ వెధవ నీ మొగుడే. ఆ రోజు వీడు నీకు యాక్సిడెంట్ చేశాడు కదా, అప్పుడే నీ గర్భసంచిలో పెద్ద ప్రాబ్లం వచ్చి ఇన్నాళ్ళు ఆ ప్రాబ్లంని దాచేశారు వీళ్ళంతా కలిసే. ఇంకో 1 yearలో నీ గర్భసంచి తీసేయబోతున్నారు. లోపం వీళ్ళలో కాదే, ఏదో తెలియకుండా వాడికి మందులు కలిపిస్తున్నాను కదా అని అనుకుంటున్నావు కదా, లోపం నీలో ఉంది. గొడ్రాలివి నువ్వు, నీకు పిల్లలు పుట్టరు. అయినా ఈ విషయం ఎందుకు దాచకుండా చెప్పకుండా ఊరుకున్నానో తెలుసా నేను, ఎందుకు దాచానో తెలుసా నేను, ఎటు నేను ఇష్టపడి నేను ఎంతో పెద్ద కోటీశ్వరుని చేసుకుందాం, అందగాడిని చేసుకుందామంటే ఈ లేఖి వెధవనిచ్చి నాకు పెళ్లి చేశారో, ఈ లో క్లాస్ ఫెలోనిచ్చి పెళ్లి చేశారో. ఇష్టం లేకపోయినా వీడితో ఇన్నాళ్ళుగా కాపురం చేస్తూ వీడిని తొక్కేసి, వీడి అమ్మా నాన్న తొక్కేసి, వీడి అమ్మ బాబు అలగా వాళ్ళు ఏదో డబ్బుంది కదా అని చెప్పి భరించుకుంటూ వస్తున్నాను. తప్పదు కదా, కాపురం చెయ్యాలి కదా అని. అయితే ఆస్తి పెట్టాల్సిన దగ్గర మొత్తం నాకు పెట్టమంటే 3/4 కొడుక్కుంచుకొని 1/4 నాకు పెట్టారు. రోజు శాపనార్థాలు పెడుతూనే ఉన్నాను. మీరు నాశనం అయిపోవాలని పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి దాకా దుమ్మెత్తి పోస్తూనే ఉన్నాను. ఎక్కడికి పోతాయే నా దీవెనలు తగలక, ఎక్కడికి పోతాయి నా శాపాలు తగలక, అందుకే దేవుడు నా కడుపు పండించాడు. నీలాంటి గొడ్రాలు గొడ్డు మొద్ది గాజులు వేస్తే రేపొద్దున నాకు పుట్టబోయే పిల్లలకి నీరాతే వస్తే రేపొద్దున వాళ్ళు నీలాగే తయారైతే నోరు ముయ్యంక అన్నాడు శరత్. అన్నీ మూసుకొని నుంచోరా హిజ్రాగా అంది మొగుణ్ణే. అమ్మాయి ఏం మాటలమ్మావే, అంతమందిలో పట్టుకొనే ఆ అమ్మాయి నీ తమ్ముడు భార్య అని మర్చిపోకు. ఎంతలో ఉండాలో అంతలో ఉండకపోతే మొహం పగిలిపోద్ది మీకు అంది అత్త మామల్నే. అన్న తరువాత
నేను నమ్మను, నువ్వు చెప్పింది అంది మాయ. నమ్మవే అని అఖిల వెళ్ళి ఇక లాకర్ తాళాలు వెతికి ప్రద్యుమ్న, ధర్మేంద్ర, భానుమతి, భాగ్యలక్ష్మి ఆపుతున్నా వినకుండా లాకర్లోంచి ఫైల్స్ తెచ్చి అందరి ముందు మాయ ముఖం మీద కొట్టింది. ఇప్పుడు నమ్ముతావా నువ్వు గొడ్రాలువని? ఉసే సౌమ్య, ఇప్పుడు నువ్వు కడుపుతో ఉన్నావు కదే, నీ కడుపులో ఉన్న పిండం మీద ప్రమాణం చేసి చెప్పు, దీనికి పిల్లలు పుడతారా? ఇది గొడ్రాలు కాదా? ఇప్పుడైనా చచ్చినట్టు ఈ ఆస్తంతా నాకు పెట్టక ఎవరికి పెడతారా మీరు? ఇప్పుడైనా నేను అనుభవించక ఎవడనుభవిస్తాడో? నీ కొడుకు, నీ ఇల్లు మట్టి కొట్టుకుపోద్దే. వీణ్ణి చూసుకునే కదా మీరాగందే. మీరు సర్వనాశనం అయిపోయారు, ఇంకా ఇంకా అయిపోతారు కూడా. మీరు మిగులుతారనుకుంటున్నారా? ఎప్పటికైనా ఈ ఆస్తి దక్కాల్సింది దక్కేది నాకేనని నాకు బాగా తెలుసు. దేవుడు బాగా ఆలకించాడు నా మొర. అందుకే దీన్ని వీణ్ణి గొడ్రాల్ని చేసేశాడు. శాశ్వతంగా మీ ఇంట్లో పిల్లలు పారాడే రాత, దీని ఒడి నిండే రాత, అమ్మా అని పిలిపించుకునే అదృష్టం, నాన్న అనిపించుకునే అదృష్టం, తాత బామ్మ అని ఉసే నీ మొగుడు మళ్ళీ పుడతాడు అనేదానివిగా భాగ్యలక్ష్మి. ఈ జన్మకి అది జరగదు ఈ ఇంట్లో. నీ మనవడికి పిల్లలు పుట్టరు, వీడు గొడ్డుమూతోడు, ఇది గొడ్రాలు చాలా అని క్లాప్స్ కొడుతూ పెద్ద పెద్దగా పక్క నవ్వుతూ నుంచుంది అక్కడ అఖిల. దాంతో కడుపు మండిపోయిన భానుమతి లాగి కొడితే మండపం మేంచి వెళ్ళి కింద షరత్ మీద పడింది. ఇందాక నుంచి కడుపుతో ఉన్నావని వాడు తమాయించుకొని తమ్ముడు కాబట్టి నుంచున్నాడు. పరాయి బిడ్డననే దాంతో ఆ పిల్ల ఆగిపోయింది. కన్న తండ్రి అయినా మగాడనే దాంతో నీ బాబు ఆగిపోయాడు. పెద్దది కాబట్టి మీ నాన్నమ్మ ఆగిపోయింది. ఎలా కనపడుతున్నానే నేను నీకు? భానుమతిని నేను. నా కోడలికి పిల్లలు పుట్టినా పుట్టకపోయినా ఈ ఆస్తిలో నుంచి చిల్లి గవ్వ కూడా నీకు దక్కనివ్వను. అసలైన ఎవడు చెప్పాడే నా కోడలికి పిల్లలు పుట్టనని? అవసరమైతే దేశ విదేశాలు తిప్పుకొస్తాం. నా కోడలు కడుపు పండేలా చేస్తాను. అత్తింటి బహుమతి నా కోడలికి ఘనంగా నా కొడుకు చేత ఇప్పిస్తాను నేను. పిల్లలు పుట్టకుండా ఉంటారంటే ఇప్పుడు కాకపోతే 5 ఏళ్లకి 10 ఏళ్లకి. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు మాత్రం బాగుపడవు. తల్లి దీవెన గురువు దీవెన తప్పక తగులుద్దనేది నిజమే అయితే తమ్ముడు నాశనం అయిపోవాలి, వాడు పిల్లా పాప లేకుండా పోవాలి, మొత్తం నువ్వే వేసుకోవాలి అనుకున్న నువ్వు కడుపుతో ఉండే ఆ పిల్ల గాజులేస్తే ఆ పిల్ల తలరాత నీ కడుపులో పిండాలకు వస్తుందా? రేపొద్దున నీ కడుపులో ఉన్న పిండాలు భూమి మీద పడే రోజుకి వాటి రాతలు ఎలా ఉంటాయో పైన ఈశ్వరుడు అనేవాడే ఉంటే గనక ఎంతవరకు నేనెవరి చెడు కోరుకొని ఎరుగను. ఈరోజు కూతురువైనా నువ్వు అన్నావే, పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా మేము నాశనం అయిపోవాలనే దేవుడికి పూజలు చేస్తున్నానని, అవన్నీ నీకే ఫలింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని బ్యాగులు సర్ది తీసుకురమ్మనమని పని వాళ్ళకి చెప్పి జుట్టు పట్టుకొని కళ్యాణ మండపం దగ్గర నుంచి బయటికి లాక్కెళ్ళి ఫంక్షన్ హాల్ నుంచి బయటికి గెంటేసి మీ కోడళ్ళు మీరు తీసుకెళ్ళి పురుడు పోయించుకుంటారో లేదంటే గనక నడివీధిలో వదిలేసుకుంటారో, పెళ్లి చేసి కన్యాదానం చేశాక మాకు అనవసరం ఏవండి అనేపాటికి ధర్మేంద్ర వచ్చి ₹1,00,00,000 చెక్కు రాసి షరతు చేతిలో పెట్టి, ఇది మేము దాని కాన్పులకి ఇస్తున్నాం, మొదటి కాన్పు మీది రెండో కాన్పు మీది అని మళ్ళీ మా కొంప మీద వచ్చి పడ్డా, మా ఇంట్లో కాలు పెట్టినా, మా ఇంటి దరిదాపులకి వచ్చినా ముక్కలుగా నరుకుతానన్నాడు ధర్మేంద్ర. మగాడికిచ్చి పెళ్లి చేశామనుకున్నాము బావా, కానీ నువ్వు ఇంత గేఫెలోవని నేను అనుకోలేదన్నాడు ప్రద్యుమ్న. అత్తమామలంటే కోడలకు అమ్మా నాన్నల్లా తప్పులు చెప్పాలి, ఎంత బజారుకి వదిలేసి ఊరుకున్నారేంటమ్మా ఛీ అనేసింది భాగ్యలక్ష్మి. మా పిల్ల ఏదో తప్పు చేసినట్టుగా అన్ని మాటలు మాట్లాడావేమ్మా, కడుపుతో ఉన్న నువ్వు మాట్లాడాల్సిన మాటలేనా అవే? రేపొద్దున మా పిల్లకి ఏం జరుగుద్దనే తీసేయి, నువ్వు మాత్రం చల్లగా పిల్లల్ని కానీ బాగుండాలనే కోరుకుంటున్నాం మేమని శ్రీవాణి గోపాల్ అనేశారు. జనాలందరూ కూడా ఏం కూతురు, ఏం మాటలు, ఏం కథ, ఎబ్బెబ్బెబ్బెబ్బే ఇలా ఉంటున్నాడేంటి ఇద్దరిని కంటే, అసలు ఒకళ్ళనే కంటే ఏ దరిద్రం ఉండదేమో, ఎదవగోల ఎదవ దరిద్రం అనుకొని అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక ఆ తర్వాత భానుమతి, ధర్మేంద్ర, భాగ్యలక్ష్మి వాళ్ళు ఇంటికి వచ్చేశారు. అంత దాంట్లో కూడా కూతురు పరిస్థితి అలా అయిందని శ్రీవాణి గోపాల్ బాధపడ్డారు తప్ప, అల్లుడిని నువ్వు అలా కారు తోలటం వల్ల నీ అమ్మకి యాక్సిడెంట్ అవటం వల్ల నా కూతురికి ఇలా అయిందని ఒక్క మాట
కూడా అనలేదు. అంత దాంట్లో మాయ అత్తామామల్ని పట్టుకొని నానమ్మని పట్టుకొని ప్రద్యుమ్నని పట్టుకొని నాకే ఎందుకు ఇలా అయిందని ఏడ్చింది తప్ప, నువ్వు ఆ రోజు కన్ను మిన్ను కానకుండా నువ్వు అలా కారు తోలటం వల్లే నాకు బిడ్డలు లేకుండా పోయారని మొగుడిని కానీ, మీరు నిజంగా మీ కూతురు అలా నాకు శాపనార్థాలు పెట్టడం వల్ల అయ్యిందని అఖిలని కానీ, భానుమతి ధర్మేంద్రనే మీ అందరూ అబద్ధాలాడి నన్ను మోసం చేసి నాకు వెన్నుపోటు పొడిచారు. మాతృత్వం అందదని తెలిసి కూడా నన్ను అమ్మ అని పిలిచేవాళ్ళు రాడని తెలిసి కూడా మీరు ఆ విషయం నా దగ్గర దాసేశారని కానీ ఒక్క మాట అనేరు కదా. సౌమ్యను కూడా నువ్వు డాక్టర్ అయ్యుండే నాకు అబద్ధాలు చెప్పొచ్చా అని కూడా అడిగారు కదా. అందరూ సారీ చెప్పి మాయని కొన్నాళ్ళు ట్రిప్పులకి తీసుకెళ్ళాడు ప్రద్యుమ్న. మెల్లమెల్లగా మాయ మామూలు మనిషి అవటం మొదలుపెట్టిందే. కోడలతో సరదాగా ఉండటం, అందరూ కలిసి బయటికి వెళ్ళి రావటం, జోకులు వేయటం. దానికి తోడు ఒకవైపు నుంచే సౌమ్య ఏమీ కాదని గట్టిగా ట్రై చేద్దామని, టెన్షన్ పడొద్దని ఒకవైపు నుంచి చెప్తూ ఉండటం. మొత్తానికి ఎలాగైతేమి మాయ కాస్త మామూలు మనిషి అయింది ఇంతకాలానికి. పిల్లలు పుడతారా పుట్టరా అనే డిబేటు ఇప్పుడెందుకో కరెక్ట్గా జగతి కడుపుతో ఉంది. జగతికి మళ్ళీ పిల్లలు పుట్టే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి వెళ్ళి జగతిని నిన్నెప్పుడూ ఏమీ అడగలేదమ్మా నేను, నువ్వు నా చెల్లెలివి కదా, నీకు ఫస్ట్ పుట్టే బిడ్డ పాప అయితే నాకు ఇవ్వవే, బాబు అయితే నువ్వు ఉంచుకో అని నోరు తెరిచి అడిగింది మాయ. అడిగితే శ్రీవాణి గోపాలకు కూడా అది కరెక్టే అనిపించి అక్కకి ఇవ్వమ్మా, అక్కకి ఏమి లేదని బావగారు వాళ్ళు అత్తయ్య వాళ్ళు సొంత బిడ్డలా మనవరాల్లా చూసుకుంటారు, బోలెడంత ఆస్తిపాస్తులున్నాయి, నీ బిడ్డకే పెడతారు కదే అంటే, వరుణ్ వాళ్ళు పెట్టినా పెట్టకపోయినా వదిన తన కోసం చేసిన దానికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం అత్తయ్య అని ఇచ్చేసాయి జగతి అంటే, జగతి వాళ్ళ అత్తామామలు కూడా ఇచ్చేయమ్మా, మీ అక్కకేగా మహారాజులా మహారాణిలా పెరుగుతారు, మగపిల్లాడైనా ఇచ్చే ఆడపిల్ల అయినా ఇచ్చే, నీకు మళ్ళీ పుడతారు కదమ్మా అన్నారు వాళ్ళు కూడా. అయితే జగతి 10 నెలలు తిరిగిన తర్వాత డెలివరీ అయ్యింది, పాప పుట్టింది. పుట్టగానే పాపనే మదర్ ఫీడింగ్ మానగానే ఇచ్చేస్తానని చెప్పి 3 నెలల కల్లా ఇచ్చేసింది మాయకి. పాప పేరు ఆరాధన అని పెట్టుకున్నారు. పెట్టుకొని తీసుకొచ్చి పాపని పెంచడం మొదలుపెట్టారు ప్రద్యుమ్న మాయ. నిజం చెప్పాలంటే తాత అని ధర్మేంద్రతో, బామ్మ అని భానుమతితో, భాగ్యలక్ష్మినే మా అమ్మ అనుకుంటూ ఆవిడతో తిరుగుతుంటే అమ్మ నాన్నలుగా వీళ్ళు కంప్లీట్ లైఫ్ పాపతో ఎంజాయ్ చేస్తూ సరదాగా రోజులు ఎలా గడిచిపోతున్నాయో కూడా తెలియకుండా చాలా సందడిగా సరదాగా రోజులు గడిచిపోవటం మొదలైనాయి. ఈలోపు అఖిలకి మొదటి కాన్పులో కిడ్నీ లేని ఒక బిడ్డ పుట్టిందే. ఆ తర్వాత అఖిలకి రెండో కాన్పులో మానసిక వికలాంగురాలైనటువంటి ఒక కొడుకు పుట్టాడు. అయినా సరే అస్సలు పట్టించుకోలేదు భానుమతి వాళ్ళు. ఎవరు చేసిన కర్మ వాళ్ళదే అనుకున్నారు. తర్వాత జగతికి 2 కాన్పుల్లో 2 కొడుకులు పుట్టారు. వరుణ్ ఏ రోజు పాపతో మేము మీ అమ్మ నాన్నలవమ్మ అని చెప్పిందే లేదు. వచ్చి చూసి వెళ్ళినప్పుడు కూడా పాపని వీళ్ళ పిల్లలాగే మీ మమ్మీ మీ డాడీ అని పిన్ని బాబాయిని పిలిపించుకునేవాళ్ళు వరుణ్ వాళ్ళు. ఆ తర్వాత ఇలా రోజులు గడిచిపోతూ 7 ఏళ్ల కాలం గడిచిపోయింది. పాప స్కూల్కి కూడా వెళుతోంది. ఇప్పుడు పాప 2nd క్లాస్కి కూడా వస్తుంది. దాని ప్రతి పుట్టినరోజు పెద్ద సంబరంలా చేస్తూ పాపను తీసుకొని బయటికి వెళ్ళొస్తూ ప్రపంచాన్నే మర్చిపోయారు పాప సందడిలో పడిపోయి వాళ్ళు. అయితే ఉన్నట్టుండి జగతికి ఒక ఫ్రెండు, ఎంతైనా అది నీ కూతురు కదా, నువ్వు మోసి నువ్వు కన్నావు కదా, ఎంత మీ అక్క అయినా సరే నువ్వు నీ పిల్లని నీ అక్కకి ఇవ్వటం ఏంటి, చీప్గా డబ్బుల కోసం పిల్లని అమ్ముకున్నావని చెప్పుకుంటున్నారు బయట వాళ్ళంతా. అయినా నీ కూతురుతో నువ్వు పిన్ని అని పిలిపించుకోవటం ఏంటి, మీ అక్క అమ్మ అని పిలిపించుకోవటం ఏంటి, తనకి పిల్లలు పుట్టలేదంటే అది తన తల రాత. అయితే నీ కూతుర్ని తీసుకెళ్ళి ఇస్తావా, నీ పేగు బంధాన్ని ఇస్తావా, నువ్వు నీ భర్త ఎంతో ఇష్టంతో ఇంటిమేట్ అయ్యి నువ్వు ప్రెగ్నెంట్ అయ్యి 10 నెలలు నువ్వు మోయటం ఏంటి, నీ బిడ్డని నీ అక్కకి ఇవ్వటం ఏంటి అని అడిగేసరికి జగతిలో అసూయ ద్వేషాలు మొదలవటం మొదలయ్యాయి. దాంతో అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళి నా కూతుర్ని నేను వెనక్కి తెచ్చేసుకుంటానంటే ఒళ్ళు బలిసిందా, మదమెక్కి మతి తప్పిందా, పిల్ల పుట్టిన దగ్గర నుంచి దాన్ని అమ్మ అనుకుంటుంటే ఆ అబ్బాయి నాన్న అనుకుంటుంటే వాళ్ళు నెత్తున పెట్టుకొని సొంత మనవరాల్లా పెంచుతుంటే రేపొద్దున కోట్ల కొద్దీ ఆస్తికి అది వారసురాలు అవుతైతే కళ్ళు నన్నెత్తికెక్కి కొట్టుకుంటున్నావా, నీకు ఇంకా 2 కొడుకులుంటే వెధవేషాలు అయ్యి కదా నీ అక్కే పాపిష్టిదానా, నీకోసం అది ఎంత చేసిందో తెలుసా, నీకోసం ఉద్యోగం చేసి పాపం అది తక్కువ కాలేజీలో ర్యాంక్ బేస్ మీద చదువుకొని నిన్ను పెద్ద యూనివర్సిటీలో చదివించిందే, ఏం మాటలే అవి,
ఏ ఒళ్ళు బలిసిందా, పెళ్ళయ్యాక కూడా బొటిక్కులు పెట్టి నిన్ను ఎంటెక్ దాకా చదివించి నీ పెళ్ళికి అది కదంటే బోల్డ్ నగలు పెట్టి కట్నం వద్దంటున్నా సరే కట్నాలు ఇచ్చి బంగారం లాంటి నీ మొగుడిని మీ మామగారు వెతికి వెతికి పెళ్లి చేస్తే కండ కావడంతో కళ్ళు మూసుకుపోయినాయా అన్నారు అమ్మా నాన్నలో. ఎవడెన్ని చెప్పినా సరే నేను నా ఫ్రెండ్ చెప్పిందే వినాలనుకుంటున్నా నీ విషయంలో అనేపాటికి వరుణ్ జగతి దవడ బగలగొట్టి పెచ్చగా ఉందా అంటే నీ మీద డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెడతాను, అయినా నా పిల్లని ఏమైనా నేను లీగల్గా డాక్యుమెంట్ రాసి వాళ్ళకి ఇచ్చానా, వాళ్ళు ఏమైనా దత్తత చేసుకున్నారా ఏంటి, అది నా కూతురంటే వరుణ్ వాళ్ళ అమ్మ నాన్న తప్పమ్మ. ఒక తల్లిని అమ్మ అనిపించే పిల్లకి ఆ అమ్మాయిని అమ్మ నాన్న అని వాళ్ళని అలవాటు చేసి నువ్వు లాక్కు రాకూడదు, తప్పు కదూ. ఒకవేళ వచ్చినా పిల్ల నిన్న అమ్మ అంటదనుకుంటున్నావా ఏంటి, పైగా నువ్వు చేస్తోంది తప్పు కూడా. లీగల్గా నువ్వు ఇవ్వలేదు అంటే నీ మీద నమ్మకంతో కదూ, చెల్లెలు కూతురు నా రక్తమే కదా, మీ ఇద్దరు ఒకే తల్లిదండ్రులనే రక్తం పంచుకొని పుట్టారనే నమ్మకంతో తీసుకుంటే నువ్వు అలా మాట్లాడొచ్చా, పిల్లని యువరాణిలా పెంచుతున్నారు వాళ్ళు, నువ్వు కూడా అలా పెంచకపోదునేమో, అయినా నీకిద్దరు కొడుకులున్నారో, నీ అక్క ఒడి నింపితే ఆ పుణ్యం నీది కాదా, నీ అక్క నిన్ను ఎలా చూసింది సొంత కన్న తల్లిలాగా మాకు తెలియదా, అలాంటిదే నువ్వు అలా చేయటం తప్పమ్మా. నీ కొడుకులిద్దరి పేరు మీద 50 లక్షలు ఎడ్యుకేషన్ కోసం కూడా ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు నీ అక్క బావ, ఏం తక్కువ చేశారో, మనకి ఇల్లు కొనిపెట్టారు, కారు కొనిపెట్టారు, నీకు నగలు కొందే, పెళ్ళికి కట్నాలు ఇచ్చారు, ఇంకా నువ్వు అలా చేయటం తప్పు కదమ్మా అంటే మీరు 100 చెప్పండి 1,00,000 చెప్పండి, నా కూతురు నాకు కావాల్సిందే, అది కాదమ్మా నువ్వు తెచ్చినా నిన్నమ్మా అని పిలవదు, ఎందుకు పిలవదో ఎలా పిలిపించుకోవాలో నాకు బాగా తెలుసు, దాన్ని మోసింది నేను కన్నది నేను అనే మీ అందరి మీద కేసు పెట్టి జైల్లో పెట్టిస్తానని వాళ్ళందరినీ బెదిరించి మాయ వాళ్ళ ఇంటికి వెళ్ళిందే. వెళ్తే అక్క అంది, ఏంటే అంటే ఏమీ అనుకోవద్దక్క, ఆ రోజున ఏదో తొందరపాటులో పిల్లని నీకు ఇచ్చేశాను, కానీ నా కూతురు నాకు కావాలనిపిస్తుంది, నా కూతుర్ని నేను తీసుకెళ్ళిపోదామని అడగటానికని వచ్చాను. అదేంటే అలా అనేసా, ఒక్కసారి నా కూతురు నీ కూతురు అని అంది మాయ. అవును కదా, నేను మోసి నేను కన్నప్పుడు నా కూతురు అవుద్ది కానీ గొడ్రాలైన నీ కూతురు అయితే కాదు కదా అనేపాటికి మాయ కూర్చుండిపోతే ఏం మాటలవే అన్నాడు ప్రద్యుమ్న. అవును, అంత మగతనం ఉండే అంత మగాడివైతే నువ్వు కనుక్కోవాలి, నువ్వు యాక్సిడెంట్లు చేసి కన్ను మిన్ను కానకుండా వీళ్ళు ఒళ్ళు బలిసి పెళ్లికి ముందే కూతురికి అల్లుడికి పడకలు మారుద్దామని నీతో దీన్ని పంపారా, అంత కన్ను మిన్ను కానకుండా ఇది నీతో కారులో వస్తుంటే నువ్వు ఫాస్ట్గా డ్రైవ్ చేసి దీనికి యాక్సిడెంట్ చేసుకున్నావా, మీ అక్క అన్నట్టుగా ఏ పాపాలు ఏ ఉసుర్లు కొట్టి ఎలా అయిపోయారో పిల్లా పాప లేకుండా, అయినా మీ అమ్మని ఎవడు తల పగలగొట్టుకోమన్నాడు, ఇదంతా ఎవడు చేసుకోమన్నాడు, నా పిల్ల నాకు కావాలి అనేసరికి ఏమ్మా నీకేం కావాలి, పోనీ ఆస్తిలో సగం వాటా పెడతానమ్మా, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అన్నారు భానుమతి ధర్మేంద్ర. ఎవరికి కావాలండి ముష్టి ఆస్తి, ఆస్తులతో దేన్నైనా కొనేయచ్చు అనుకుంటారా ఏంటి మీరు, పెద్ద చిన్న లేకుండా మాట్లాడుతున్నావు అమ్మాయి, మీ అక్క నీ కోసం ఎంత చేసిందో మర్చిపోకు నువ్వు అంది భాగ్యలక్ష్మి. అంటే దానికి ఖరీదు కట్టారనమాట, ఖరీదు కట్టి నా పిల్లని అడిగి తీసుకున్నారన్నమాట అనే వచ్చిన పిల్లని చేపట్టుకొని పదవే నువ్వు, నేనే నీ అమ్మనే, మీ నాన్న వరుణ్ అంటే నువ్వు నా అమ్మవు కాదు, నా అమ్మ మాయమ్మే, నువ్వు మాయే కావాలి నాకు అమ్మగా, ప్రద్యుమ్నే మా డాడీ, వరుణ్ మా డాడీ కాదు అంది పాప ఆరాధన. అనేసరికి పిల్లని పడేసి బాది పారేసి పిల్లని అక్కడి నుంచి ఈడ్చుకెళ్తుంటే పిచ్చి పట్టిందా నీకేమైనా, ఎందుకు అలా కొట్టి తిట్టి లాక్కెళ్తున్నావు, పాప మా పాపని మేము అనొచ్చు అన్నాడు ప్రద్యుమ్న. ఎలా అంటావయ్యా మీ పాపనే, నేనేమైనా లీగల్గా డాక్యుమెంటేషన్ చేయించి మీకు ఇచ్చేసానా, నువ్వు తీసుకున్నావా, దత్తత స్వీకారం ఏమైనా చేసుకున్నారా మీరు, ఆల్ రైట్స్ రిజర్వ్డ్ టు మీ, మీకెప్పుడు దాని మీద ఏ రైటు లేదు అని బలవంతంగా పిల్లని లాక్కెళ్ళిపోయింది జగతే. దాంతో ఇల్లంతా అమావాస్య చీకట్లో నిండిపోయినట్టుగా అనిపించినాయి. అప్పటిదాకా భానుమతికి ధర్మేంద్రకి భాగ్యలక్ష్మికి పిల్ల అలవాటైపోయింది. ప్రద్యుమ్నని మాయని మమ్మీ డాడీ అంటూ పిల్ల చాలా చాలా అలవాటైపోయింది. ప్రద్యుమ్నకు కూడా ఏదో పోయినట్టే అనిపించింది. పాప నవ్వే నవ్వులు, ఇల్లంతా ఉన్న బొమ్మలు, అది మాట్లాడే మాటలు, ఎటు చూసినా అదే గుర్తుకు రావటం. మాయకి హెల్త్ బాగా పాడైపోయింది, మనిషి బాగా డేలా పడిపోయింది. శ్రీవాణి గోపాల్ వచ్చి ఏం చేద్దామమ్మా, ఇద్దరిని కంటే ఒక్కళ్ళే సరిగ్గా అమ్మ అబ్బకు పుట్టిన వాళ్ళు అవుతున్నారు, మీ విషయంలో మీ కూతురు నీతి మాలిందైతే మా విషయంలో మా చిన్నదానికి పోయే కాలం వచ్చింది అనే వరుణ్ క్షమాపణలు చెప్పాడు. చాలా పోరాడానన్నయ్య, కానీ ఓడిపోయాను, మా మీదే డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెడతానంది వదిన, దాంతో ఏం చేయలేకపోయాను
అని వీళ్ళకు కూడా చెప్పాడు. భానుమతికి, ధర్మేంద్రకి. నువ్వేం చేస్తావులయ్యా అన్నారు వాళ్ళు. ఆ తర్వాత మాయనే ఇక హాస్పిటల్లో ఉంచి ట్రీట్మెంట్ ఇస్తూ ఇంటికి తీసుకొస్తూ కొన్నాళ్ళు ఎక్కడికన్నా తీసుకెళ్లరా అని చెప్పింది సౌమ్య. అయితే వీళ్ళు బయలుదేరుతూ ఉండగా భానుమతి సౌమ్య దగ్గరికి వచ్చి, సౌమ్య ఎలాగూ ఛాన్స్ లేదంటావమ్మా అని అడిగితే, ఎందుకు లేదా అంటే, ఉంది కానీ వీడే ఒప్పుకోడుగా దానికి అంది. అనేసరికి ఏంటది అని మాయ ప్రాణం లేసొచ్చింది. ఎగ్స్ నీకు రిలీజ్ అవ్వవు కానీ ప్రద్యుమ్న స్పర్మ్ చాలా హెల్తీగా ఉంది మాయ. మనం ఎవరైనా సరే ఒక హెల్తీగా ఉన్న ఒక అమ్మాయిని, దట్టు ఫస్ట్ టైం సరగసీకి ఒప్పుకునే ఒక అమ్మాయిని తన గర్భాన్ని మనకి అద్దెకిచ్చినట్టుగా మనం సర్గేట్ మదర్ని కనుక అపాయింట్ చేసుకుని వీడి స్పర్మ్ని ఆ అమ్మాయి ఎగ్లోకి కనుక పంపిస్తే పోలికలు, బుద్ధులు అన్నీ వీడివి వస్తాయి. ఇక ఆ తరువాత వాళ్ళు మీ వారసులే అవుతారు లీగల్గా కూడా. నీకు ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి కోర్టు కూడా మనకి పర్మిషన్ ఇస్తుంది. హ్యాపీగా పిల్లల్ని కనొచ్చు. మనకి అది మెడికల్గా తప్పు కూడా కాదు. నేను అలాంటి ఒక మదర్ని వెతికి పట్టుకొని చేస్తానని కూడా అన్నాను. కానీ వీడు అంటే ఏమైందమ్మా, ఎందుకు వీడు అంటున్నావు అన్న తర్వాత ఏమైందమ్మా అన్నాడు శ్రీవాణి గోపాల్. అయితే నా భార్యకి మాటిచ్చాను, నేను మలిన పడలేను, నేను కలుషితం అవ్వలేను. మనసులో అయినా సరే నాకు ఎప్పటికీ ఆ లోటుగానే ఉండిపోద్ది. నా మాయతో తప్ప నేనెవరితో శారీరకంగా కలవలేను. చిన్నప్పటి నుంచి మా అమ్మ ఒక మనిషి భ్రష్టు పట్టకూడదు, మైలు పడకూడదు, భార్యను తప్ప పరాయి ఆడదాన్ని తప్పుడు దృష్టితో చూడకూడదు అని చెప్పింది. నా స్పర్మ్ కూడా వేరే ఆడదాంతో కలవటం నాకు ఇష్టం లేదన్నాడు మాయ. అందుకనే ఈ పని చేయలేకపోయాను. లేకపోతే 10 years బ్యాకే నీకు ఛాన్స్ లేదన్నప్పుడే ఆ ఐటమ్ చేద్దామని నేనన్నా, వీడొప్పుకోలేదు. అనేసరికి నా మీద ప్రేమని ఇలా చూపించావా నువ్వు అంటే, నీకు మాటిచ్చానురా పవిత్రంగా ఉంటానని. ఆ మాట కోల్పోలేకపోయాను. అల్లుడు ఎందుకు నాన్న, నీకు పుట్టే ఛాన్స్ ఉన్నప్పుడు అడ్డమైన వాటి పిల్లల్ని తెచ్చుకొని అడ్డమైన మాటలు పడాల్సిన అవసరం ఏమొచ్చిందయ్యా అన్నారు అత్త మామ. అమ్మ నువ్వు వాడిని చిన్నప్పటి నుంచి పెంచుతున్నానని ఏనంటే నేర్పాల్సిందే అన్నాడు ధర్మేంద్ర. నేను ధర్మంగా న్యాయంగా ఉండాలని నిన్ను పెంచినట్టే పెంచానురా ధర్మ, వీడు ఇలా అవుతాడని నాకేం తెలుసు అంది భాగ్యలక్ష్మి. ఒరే సన్నాసే, ఈ పాటికి పిల్లలు 10 ఏళ్ల పిల్లలు కూడా అయ్యుండేవాళ్ళు కదరా. నీకే పుట్టే ఛాన్స్ ఉన్నప్పుడు వాళ్ళకి నీ బుద్ధులు నీ పోలికలే వస్తాయి అని తెలిసినప్పుడు అచ్చుగుద్దినట్టు వాళ్ళు మన వారసులే అన్నప్పుడు, నీ స్పర్మ్ అంత క్వాలిటీగా ఉన్నప్పుడు ఇన్నాళ్ళు ఆ పిల్లని గొడ్రాలనిపించి నువ్వు గొడ్డుమూతోడు అనిపించుకొని మమ్మల్ని నానా మాటలు అనిపించి అడ్డమైన వాళ్ళ కాళ్ళు పట్టుకునేలా చేసి అడ్డమైన వాళ్ళ చేత శాపనార్థాలు పెట్టించుకొని ఫలింపజేసి అని ఆ పిల్ల మనసులో దిగుల్ని రేపి ఎందుకురా ఇంత చేసావు సన్నాసి అంటే, నేను చేయలేను ఇప్పటికీ ఆ పని అన్నాడు. అల్లుడు నీకు దండం పెడతామయ్యా, ఇంక ఈ వయసులో మేము అలిసిపోయాము నాన్న అనేశారు అత్త మామ. ఒరే నిన్ను కన్నందుకు ఏ రోజు ఏమీ అడగలేదురా, ఇక మీదట అడిగి చచ్చేది కూడా లేదు. మీ తాత పుడతాడురా మనవడు, నా కోరిక కాదనబాకయ్యా, బుద్ధి తక్కువ దాన్ని ఏం చెప్పి చచ్చానో నీకప్పుడు అనుకుంది భాగ్యలక్ష్మి. చూడు, నువ్వు నాకు మాట ఇచ్చిన మాట నిజమే, కానీ ఇది నువ్వు తప్పు చేయటం ఎలా అవుతాయి? మనసుతో నువ్వు ఒక ఆడదాంతో శారీరకంగా నాకు తెలియకుండా దొంగచాటుగా అక్రమ సంబంధం పెట్టుకొని కలిస్తే కదా. పోనీ ఒక పని చేయరా, నువ్వు మాయతోనే ఇంటిమేట్ అవ్వు. ఇంటిమేట్ అయిన తరువాత నువ్వు ఆ స్పర్మ్ని నాకు తీసివ్వు చాలు. అప్పుడు మీ ఇద్దరు కలిస్తే వచ్చినట్టే కదా ఆ బేబీ. నేను దాన్ని ఒక హెల్దీగా ఉన్న ఒక అమ్మాయిని పట్టుకుంటాను. ఇంతవరకు ఎవరితోనూ సరిగేట్ అవ్వనమ్మాయినే. ఆ అమ్మాయి ఇప్పటి వరకు వర్జిన్గా ఉన్న అమ్మాయిని తీసుకుంటాను. ఎవరితో సెక్స్ జరగని అమ్మాయినే. ఆ అమ్మాయికి ఒక 25 లక్షలు డబ్బు ఇద్దాం. 25 లక్షలు కాదమ్మా, 50 ఇద్దాం అవసరమైతే. ఆ అమ్మాయిని హాస్పిటల్లోనే ఉంచుతా, ఎక్కడికి వెళ్ళనివ్వను. బేబీని కనీసం కంటితో కూడా చూడనివ్వను. పుట్టగానే హాస్పిటల్లో ఆ అమ్మాయి మత్తులో ఉండగానే మీకు తీసుకొచ్చి ఇచ్చేస్తాను. దట్టు ఆ అమ్మాయిని నార్మల్గా కూడా కన్నివ్వను, సిజేరియన్ చేస్తే ఇస్తాను. ఓకేనా దీనికి నువ్వు అన్న తర్వాత, అది కాదు అంటే నీ కాళ్ళు పట్టుకోనా పోనీ అంది మాయ. అంటే వద్దురా అన్న తర్వాత, నీకు దండం పెడతాను అంటే లేదులే వింటాను అన్నాడు. అయితే పదరా నువ్వు అని సౌమ్య
ప్రద్యుమ్నని తీసుకొని మాయని తీసుకొని వెళ్ళి ఈ రూమ్లోకి వెళ్ళి మీ ఇద్దరు క్లోజ్ అవ్వండి అని క్లోజ్ అయిన తర్వాత భార్యతో తెచ్చిచ్చాడు స్పర్మ్. అది తీసుకొని అప్పటికే మాట్లాడించిన ఒక అమ్మాయిలోకి దాన్ని ప్రవేశపెడితే సక్సెస్ అయ్యారు. 2nd మంత్ కల్లా సక్సెస్ అయిన తర్వాత ఓకేనా అంటే నువ్వు అమ్మవు కాబోతున్నావు మాయా, వీడు డాడీ కాబోతున్నాడు. సక్సెస్ అయిందా అంటే ట్విన్స్ ఉన్నారు లోపల, అందరికైతే చెప్పను మీకు కాబట్టి చెప్తున్నాను, ఒక పాప ఒక బాబు అనేసింది సౌమ్య. అనేసి ఇక సౌమ్య అమ్మాయిని హాస్పిటల్ నుంచి వెళ్ళనివ్వకుండా చాలా సెక్యూర్డ్గా చూసుకుంటూ ఆ అమ్మాయికి హెల్తీ డైట్ ఇస్తూ అలా ఒకవైపున ఎప్పటికప్పుడు స్కాన్లు చేసుకుంటూ టెస్టులు చేసుకుంటూ ఆ అమ్మాయి హెల్త్ని బేబీ హెల్త్ని ఎలా ఉన్నాయో చూసుకుంటూ బేబీస్ చాలా హెల్తీగా ఉన్నారు. అలాగే వీడు హుషారే వచ్చినట్టుంది, చాలా 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 అల్లరి చేస్తున్నారు లోపల అని చెప్పి ఎప్పటికప్పుడు వీళ్ళకి స్కానింగ్లు చూపించడం అవి చేస్తుంటే భానుమతి బొడ్లో దోపుకుంది చీరనే. దోపుకొని సిలికాన్ స్టమక్కులు తెప్పించింది ఒక 2. దేనికివి అన్నాడు ప్రద్యుమ్న. దేనికివి అంటే ఇప్పుడు నా కోడలికి వదిన మీరెవరికి ఈ విషయం చెప్పనని నా మీద ఒట్టేయండి, చచ్చినా చెప్పమమ్మా మేము, ఇంకా మీరు వేరే ఉండటమేంటి, మనవడో మనవరాలు వస్తుంటే మేము పెంచుకోలేము రండి మీరు కూడా అని వాళ్ళని కూడా ఇక ఇక్కడికే తెచ్చేసి ఇక్కడే పర్మనెంట్గా ఉంచేసుకోవటం మొదలుపెట్టారు శ్రీవాణి గోపాల్ని. ఇప్పుడు నా కోడలికి నేను సీమంతం చేస్తున్నా, ముందు మీరు 5వ నెలలో పుట్టింటి సీమంతం చేయండి అని కార్డులు కొట్టించి అందరికీ ఇప్పిస్తే చూడటానికి వచ్చారు మాయని. చూడటానికి వస్తే నిజంగానే కడుపు వచ్చిందా అమ్మా అని అడిగింది జగతే. అయ్యో నువ్వు దాని దగ్గర నుంచి నీ కూతుర్ని బలవంతంగా తీసుకెళ్ళావే, తీసుకెళ్ళినంత మాత్రాన దేవుడు అనేవాడు పైన ఒకడు ఉండడా, నీతి జాతి విశ్వాసం లేని వాటిని మేము కన్న తరువాత మేమేం చేశామో తెలుసా, నీ కోసమని చెల్లెలువని సొంత అమ్మలాగా అది అంతా చేసి నిన్ను నీ మొగుడికిచ్చి పెళ్లి చేసినందుకు దాని దగ్గర నుంచి పిల్లల్ని లాక్కెళ్ళిపోయావు కదా, లాక్కెళ్ళినా దీన్ని ఏమైనా అమ్మ అంటుందా అత్తయ్య, పాప మా దగ్గర ఉంటుందా, ఉండట్లేదుగా, మా అమ్మ నాన్నల దగ్గరే ఉంటుంది అనేసరికి పిల్ల పరిగెత్తుకుంటూ వచ్చి ప్రద్యుమ్న మాయని కౌగిలించుకొని భానుమతి ధర్మేంద్ర భాగ్యలక్ష్మిని కౌగిలించుకుంది. దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకున్నారు పాపనే 7 ఏళ్ళు ఉంచుకొని మాకేమి రూపాయి ఇచ్చింది లేదుగా అంది జగతి. అందని 50 లక్షలు చెక్కు రాసి పాప చేతిలో పెట్టాడు ప్రద్యుమ్న. ఎందుకన్నా ఈ బేవర్స్ బజార్ దాని మాటలు వినా నువ్వు ఇలా మాట్లాడుతుందే అన్నాడు వరుణ్. ఎక్కువ మాట్లాడితే నీ మీద డొమెస్టిక్ వైలెన్స్ కేసు పెడతా అనేసరికి ఒరే నీ జీవితంలో నువ్వు ఒక్కసారైనా మగాడిని అనిపించుకో అన్నారు వరుణ్ వాళ్ళ అమ్మా నాన్న. జగతిని అక్కడే బెడ్రూమ్లోకి ఈడ్చుకెళ్ళి బెల్ట్ పెట్టి ట్రీట్మెంట్ ఇచ్చి ఇంటికి లాక్కెళ్ళాడు వరుణ్. ఆ తర్వాత 7వ నెల సీమంతం ధూమ్ధామ్గా పెద్ద కళ్యాణ మండపం ఏర్పాటు చేసి పొట్ట అసలు ఎవరికీ తెలియట్లా, ఒరిజినల్ పొట్టే అనుకుంటున్నారు అందరూ. అనుకునేసరికి కొడుకుని కోడల్ని జెండర్ రివీల్ చేసుకోండమ్మా అని జెండర్ రివీల్ పార్టీ అయిపోయిన తర్వాత ఇక వాళ్ళని బేబీ షవర్ చేసుకోమందే, ఫోటోషూట్ చేసుకోమంటే ప్రద్యుమ్న మాయ పొట్టను కౌగిలించుకొని ముద్దు పెట్టుకుంటూ ఇలాగే ఉండేది కదూ నా బేబీ పంపు, ఇప్పుడు మాత్రం ఏమైందిరా, నా బేబీస్ అక్కడ ఉన్నాయి కదూ, నా పొట్టలో ఉండాల్సిన నీలో నుండి నాలోకి రావాల్సినవి అక్కడ పెరుగుతున్నాయి కదూ, నీకు విషయం తెలుసా, వాళ్ళు నీ పొట్టలోనే ఉన్నారనుకో, ఎంతైనా సరే పిల్లల్ని కన్న తర్వాత నువ్వు నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అనుకో ట్విన్స్ అయితే కలవకూడదే, ఆ తర్వాత అయినా దూరంగా ఉండాల్సి వచ్చేదే, దానికి తోడు ఎంతైనా సరే మదర్ అయిన తర్వాత ఫిజిక్లో కొంచెం చేంజ్ వస్తుంది, అలా కాకుండా ఇప్పుడు చూడు నేను అలా నిన్ను చూసుకోలేనేమో అనేలే, దేవుడు ఇలా ఇస్తున్నాడు మనకు పిల్లలనే పెళ్ళాన్ని ముద్దు పెట్టుకొని ఆ తర్వాత వాళ్ళు ఫోటోషూట్లు అవి అన్నీ చేయించుకున్నాక సీమంతం టైం దగ్గరకు వచ్చింది. సీమంతానికి అమెరికా నుంచి అఖిల దిగింది మొగుడుతో కలిపి. నిజంగానే కడుపు వచ్చిందా అని అక్కడికి వచ్చింది. వచ్చేసరికి అత్త మామని 2 పిల్లల్ని వేసుకొని అక్కడికి వస్తే ఒకళ్ళకి చూస్తే ఫిజికల్ లోపం, ఒకళ్ళకి చూస్తే మానసిక లోపం, 2ని వేసుకొచ్చి పైకి వెళ్ళి ఇక గడ్డానికి గంధం రాసి గాజులు వేయబోతుంటే నువ్వు వేయొద్దు నా కోడలికి అంది భానుమతి. నేనెందుకు వేయకూడదు, నేను 2 పిల్లల్ని కన్న తల్లినే, నీ బుద్ధే మంచిది కాదు కదే, ఎవరిని నువ్వు
చల్లగా ఉండాలని ఒకళ్ళ మంచి కోరావని నువ్వు, అలాగే ఎవరు పిల్లాపాపలతో చల్లగా ఉండాలని నీ మనసు కోరుకుంటుందే, నువ్వు ఈ రోజున నీ చేత్తో వేస్తే నీ రాతే నా కోడలికి, నా మనవళ్ళు మనవరాళ్ళకు కూడా రావచ్చు. ఎందుకో తెలుసా, నువ్వు చేసిన మహాపాపాలు నువ్వు అనుభవించట్లేదే. నీ కడుపున పుట్టినందుకు మానసిక వికలాంగుడై ఒకడు, కిడ్నీ లేక ఒకళ్ళు, ఉండే ప్రాణమా వచ్చే ప్రాణమా పోయే ప్రాణమా అని హాస్పిటల్ చుట్టూ తిప్పుతూ నీ మొగుడు, అల్లుడు ఒక విషయం చెప్పనా, జీవితంలో నువ్వు మగాణ్ణి అని అనిపించుకొని ఉండుంటే కనుక మీరు నిజంగా అత్తామామలు బాధ్యతగా దీన్ని పొనికలిరిసి లైన్లో పెట్టుంటే మేము అడిగేవాళ్ళం కూడా కాదు. ఏ రోజు ఇది బాగుపడేది, నీకు సరైన పిల్లలు పుట్టేవాళ్ళు, ఇది సంస్కారంతో మాట్లాడేది, ఇది అత్యాసపడే కోట్ల రూపాయల డబ్బులు వచ్చి పడాలి, నా కొడుక్కి పిల్లా పాప లేకుండా పోవాలనుకుందే. ఎవరి కోసం? ఇది కన్నవాళ్ళ కోసమేగా. మరి ఇది కన్నవాళ్ళేంటి చివరికి ఇలా అయిపోయారు అల్లుడు అనేపాటికి తల దించేశాడు శరత్తో. అయితే ఏంటి ఇప్పుడు నువ్వు అనేదే, మురిసిపోకు నువ్వు అనేసరికి శరత్ లాగి దవడ మీద కొట్టి, ఇక మూసేయి నువ్వు నోరు, ఇంకిప్పటికి చాలా మాట్లాడావు, నీ నోటితో నువ్వు మూసేయాలి నోరు అన్నాక, ఆపమ్మ ఇంకా నువ్వు చండాలంగా, ఒక పక్కన అనుభవిస్తున్నా కూడా సిగ్గురాదు నీకు అన్నాడు శరత్ వాళ్ళ అమ్మ నాన్న. ఎట్టకేలకు భానుమతి మాత్రం సచ్చిన అఖిల చేత్తో అక్షింతలు వేయనివ్వలేదు, అఖిల చేత్తో గాజులు వేయనివ్వలేదు. శరత్ వాళ్ళ అమ్మ నాన్న బ్లెస్ చేశారు మాయనే. అయిపోయిన తర్వాత ఇక కోడల్ని తీసుకొని హాస్పిటల్లోనే ఉండటం మొదలు పెట్టేశారు వీళ్ళు ముగ్గురు కూడా వెళ్ళి, మూడో కంటి తెలియకుండా. ఆ తర్వాత ఇక బేబీస్ పుట్టగానే ఇద్దరు పిల్లల్ని తీసుకొచ్చి ఒకళ్ళని భానుమతి చేతుల్లో ఒకళ్ళని భాగ్యలక్ష్మి చేతుల్లో పెట్టేస్తే ఇద్దరిని ధర్మేంద్ర చేతులు పెట్టారు ముద్దు పెట్టుకొని. ఆ తర్వాత ధర్మేంద్ర నేను తాతనయ్యాను అని ఆయన మురిసిపోతే, ఆ తర్వాత ప్రద్యుమ్న మాయా చేతిలో పెట్టారు. తీసుకొచ్చి పిల్లల్ని ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి, వెళ్ళని తీసుకోనని చెప్పింది సౌమ్య. ఆ తర్వాత నీకు 50 లక్షలు చెక్ ఇచ్చారని అవతల అమ్మాయికి డబ్బులు ఇచ్చి ఆ అమ్మాయిని కూడా డిశ్చార్జ్ చేసి పంపించేసింది సౌమ్య. ఆ తర్వాత పిల్లల్ని తీసుకొని ఇంట్లోకి గ్రాండ్ వెల్కమ్ చెప్పుకున్నారు అత్తామామలు. ఇంట్లోకి వచ్చిన తర్వాత పిల్లలు ఇక నామకరణ మహోత్సవాలు, అన్నప్రాసనలో ఆ ఇంట్లో సందళ్ళే సందళ్ళు, పండుగలే పండుగలు. ఆ ఇంట్లో ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని వాళ్ళ పిల్లలు కాదని ఎవరు తీసుకెళ్ళగలరో, వాళ్ళ పిల్లల్ని వాళ్ళ పిల్లలు కాదని ఎవరు గొడ్రాళ్ళు గొడ్డుమూతోళ్ళు అనగలరో. ఎందుకురా 10 ఏళ్ళు కోడలికి మాతృత్వాన్ని దూరం చేశావు నువ్వు అని చాలా సంతోషంగా ఒకవైపున అత్తమామలు, ఒకవైపున అమ్మా నాన్నలు పిల్లలతో ఆడుకుంటూ నానమ్మ మురిసి పోతో పిల్లలు పుట్టినరోజులని అవని ఇదని మమ్మీ డాడీ అంటూ నా భర్తలో నుంచి వచ్చారో, నా భర్త స్పోము, మాట వరుసకైనా భానుమతి నీ పిల్లలు కాదు అనేది కాదు ఆవిడ, నీ కూతురు నీ కొడుకు చూడమ్మా ఎంత అల్లరి చేస్తున్నారో అని పిల్లల్ని తీసుకొని ట్రిప్పులకి వెళ్ళటం, పిల్లలు పెరిగి పెద్దవాళ్ళై పిల్లలకు అక్షరాభ్యాసాలు చేయించి చెవులు కుట్టించే, ఆ తర్వాత వాళ్ళని పెద్ద పెద్ద స్కూళ్ళకు పంపించే, తాత వీడు చూడు బామ్మ ఇది చూడు అని పిల్లలు మాట్లాడుతూ మమ్మీ డాడీ అంటూ ఆ ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది. ఏమ్మా సంతోషమా అని అడిగారు అత్త మామ అక్కడి నుంచోనే. చాలా సంతోషం అనే కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయి మొగుణ్ణి అలా ఆనుకుంది మాయ. చూడమ్మా, ఒకప్పటి రోజుల్లో అంటే పిల్లలు పుట్టకపోతే ఆడవాళ్ళు మగవాళ్ళు తప్పుడుదారులు తొక్కి కనే రోజులు ఒకప్పుడు ఉండే, లేదా మరొక పెళ్ళిళ్ళు చేసుకుని కనే రోజులు ఉండేవే. ఆ తర్వాత పిల్లలు పుట్టకుండా అలా ఉండిపోయారు కొందరు. ఇక రాను రాను రోజులు చాలా మారిపోయాయమ్మా. భార్యాభర్తలు కలిసి ఉండాలంటే దానికి పరమావధి పరమార్థం పిల్లలు పుట్టడం కాదు, ప్రేమ ఆప్యాయత అనురాగాలు ఉండాలి ఏ ఇంట్లోనైనా. పిల్లలు పుట్టడానికి ఇప్పుడు నిజంగానే మెడికల్ ట్రీట్మెంట్లు చాలా అడ్వాన్స్డ్ అయ్యాయి కూడా. నిజంగా పిల్లలు పుట్టకపోతే ఇప్పుడు భార్యను భర్త, భర్తను భార్య దెప్పుకోవటం, అత్తలు కోడళ్ళ నానా మాటలు అంటాం, మొగుడు పెళ్ళం పోట్లాడుకొని కోర్టులకు వెళ్ళి విడాకులు తీసుకోవటం, నీకు మగతనం లేదంటాం, నువ్వు గొడ్రాలివంటాం, పిల్లలు పుట్టనంటాం. ఇవి కాదమ్మా ఒక అన్యోన్యమైన దాంపత్యానికి గుర్తులు. పిల్లలు పుట్టకపోతే భార్యాభర్తల్లో ఎవరో ఒకళ్ళకైతే పుట్టే అవకాశం ఉంటుంది కదా. ఏ
ఇప్పుడు భర్తకు పుట్టే అవకాశం ఉంది. భర్త స్పర్మ్తో వేరే ఆడదాని ద్వారా పిల్లల్ని కనిచ్చుకుంటే వాళ్ళు మన పిల్లలు కాదా? భార్యకే పుట్టే అవకాశం ఉంది, భర్తకే లేదు. లేనప్పుడు భార్య గుడ్డులో నుంచి పుట్టినప్పుడు వాళ్ళు తన పిల్లలు కాదా? మనలో ఉండాలి ఆ స్వీకరించేటటువంటి బ్రాడ్ మైండ్ అనేది. భార్యాభర్తలు ఇద్దరికీ పుట్టరు అనుకుందాం. పుట్టినప్పుడు చేయగలిగింది ఏంటి? ఒక మంచి బిడ్డను చూసి హెల్దీగా ఉన్న బేబీని దత్తత చేసుకోవటం. అంతేకాని ఇంట్లో పోట్లాడుకోవటం, గొడవలాడుకోవటం, అత్తింటి వాళ్ళ కోసమని పుట్టింటిని వదులుకొని అన్నిటినీ వదులుకొని ఒక ఆడపిల్ల వచ్చినప్పుడు కేవలం పిల్లలు పుట్టలేదన్న కారణంగా ఆ అమ్మాయిని కొట్టి తిట్టి కోర్టులకెక్కి విడాకులు తీసుకొని అదేదో వాళ్ళల్లో పెద్ద లోపాలని చూపించే ఎప్పుడూ కూడా మనం తక్కువ చేసుకొని చులకన చేసుకుంటే ఆ భగవంతుడు కూడా క్షమించడమ్మా. నిజం చెప్తున్నాను, ఒక అమ్మగా చెప్తున్నాను. కంటేనే అమ్మ అయిపోరు ఎవరు కూడా. పిల్లల్ని ప్రేమగా దగ్గరికి తీసుకొని పెంచాలి, వాళ్ళకి మంచి భవిష్యత్తునివ్వాలి, సంస్కారం నేర్పాలి. అలా అనుకుంటే ఆ విషయంలో మరి మీ అమ్మ నేను ఇద్దరం కూడా అఖిలని నేను మోసే కన్నాను, దానికి సంస్కారం వచ్చిందా? జగతిని మీ అమ్మ మోసే కన్నది, దానికి సంస్కారం వచ్చిందా? అందరూ నిన్ను గొడ్రాలన్నారు, అందుకేనమ్మా నేనెవరికి నువ్వు గర్భవతివి కాదని ఈ పిల్లలు సరుగెట్ పిల్లలని చెప్పాలనుకోలేదు. అందుకే నీకు సీమంతాలు జరిపించా, ఫోటోషూట్లు జరిపించా. ఈ పిల్లలు మీ ఇద్దరికే పుట్టినట్టు నమ్మించాను ప్రపంచం దృష్టిలో. నమ్మించటం ఏంటి? వీళ్ళు మీ ఇద్దరు పిల్లలే. మీ ఇద్దరు ప్రేమగా కలిసినప్పుడే కదా వాడు మీ ఇద్దరూ శారీరకంగా కలిసిన క్షణాన వాళ్ళలో నుంచి వచ్చిన స్పర్మే కదా సౌమ్యకి ఇచ్చాడు. అంటే వాళ్ళు మీ ఇద్దరు పిల్లలే కదా. వాళ్ళ బుద్ధులు కూడా చూడు, ఒకళ్ళు నీలా ఉంటే ఒకళ్ళు ప్రద్యులా ఉన్నారు. పెద్ద అయిన తర్వాత వాళ్ళని ఉత్తములుగా తీర్చిదిద్దుకోవటం తల్లిగా నీ బాధ్యత. ఎప్పటికీ మేమున్నంతకాలం ఈ నిజం బయటికి రాదు. మేము పోయాక కూడా మీరే విషయం ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదో. ఏ అత్తగారు ఏ కోడలికి ఇవ్వని అత్తింటి బహుమతి నేను నీకిచ్చాను తల్లే. వాళ్ళు నీ బిడ్డలో, నీ భర్త స్పర్మ్తో నీకు పుట్టిన నీ బిడ్డలో నీ రక్త మాంసాలు పంచుకొని పుట్టారనే నువ్వు మెంటల్గా ఫిజికల్గా కూడా ఫీల్ అవ్వమని నేను అందుకే చెప్పానమ్మా. లోకం ప్రపంచం ఎలాంటిదో తెలుసా? వాళ్ళేదో పిల్లల్ని కనేసి సాధించినట్టు, పక్కన వాళ్ళేదో పిల్లల్ని కనకపోతే అపశకునాలు, వాళ్ళు ఎదురొస్తే వాళ్ళ రాతలు మనకొస్తాయి అనుకునే వాళ్ళందరి నోళ్ళు ఈరోజు నువ్వు అమ్మవు అనేసరికి మూతపడిపోయినాయి. చూసావా? అమ్మతనమైనా మంగళత్వమైనా మన మనసుల్లో ఉండాలి, మన బుద్ధుల్లో ఉండాలి, మన మాటల్లో ఉండాలి, మన చేతల్లో ఉండాలి. అవి లేని అమ్మలు ఎంతమంది పిల్లల్ని కన్నా గొడ్రాళ్లే, అవి లేని ఆడవాళ్ళు మొగుడున్న నిజమైన ముండమోపులే అవుతారో. అర్థమైందా? మా అత్తగారంటే నాకెందుకు అంత విలువ గౌరవాలో తెలుసా? నేను ఏ వ్రతం చేసుకున్నా ముందు ఆవిడ కాళ్ళకే ఎందుకు దండం పెడతానో తెలుసా? భర్త లేకపోయినా మంగళకరమైన ఆలోచనలున్న గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తి ఆవిడ. ఎందుకు నేను నిన్ను ఒక్క మాట అనుకోనో తెలుసా అమ్మా? నాకే ఒక కూతురు ఉంటే అని నీ కోణంలో నుంచి నేను ఆలోచిస్తాను కాబట్టే. అమ్మతనం ఆడతనం ఎవరు చెప్పారమ్మా అత్తల్లో ఉండవని? చాలామంది అత్తలు మారిపోతూ ఉంటారు కొడుకులకి పెళ్ళిళ్ళు అయిన తర్వాత. ఏదో ఒక రోజుకే మనకి ఒక క్షణం వచ్చినప్పుడు మన చూడాల్సింది మా కోడలేననే గుర్తించిన క్షణం ఏ అత్త అయినా సరే నిజమైన కోడలు విలువేంటో తెలుసుకుంటుంది. ఇప్పుడు ఇది మన కుటుంబం, వాళ్ళు నీ పిల్లలు, వాడు నీ భర్త, సంతోషంగా ఉండండమ్మా అని దీవించారు అందరూ పెద్దవాళ్ళు కలిసే. తృప్తిగా వాళ్ళ జీవితం సంతోషంగా పిల్లా పాపలతో హాయిగా ఆనందంగా పిల్లలు చాలా హెల్దీగా ఉండే ఇక చాలా చాలా సంతోషాలన్నీ వాళ్ళ ఇంట్లో వెళ్ళి విరగటం మొదలయ్యాయి. అంత దాంట్లో ప్రద్యుమ్న ప్రేమ రోజు రోజుకి మాయ విషయంలో పెరిగిందే తప్ప ఏ రోజు తగ్గింది లేదో. వాళ్ళు ఇదివరకటి కన్నా కూడా ఇంకా క్లోజ్గా, ఇంకా రొమాంటిక్గా, ఇంకా హ్యాపీగా ఉంటున్నారు. ఇప్పుడు పిల్లల పెంపకంలో పెద్దవాళ్ళకి టైమే తెలియట్లేదు. ఇంతకన్నా ఒక మనిషి జీవితానికి నిజంగా ఏం కావాలన్నంత సంతృప్తిగా జీవిస్తున్నారు వాళ్ళు. ఇలాంటి అత్తగారులందరికీ శిరసు వంచి మనసా శిరసా నమస్కరిస్తూ ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథ రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.